చెప్పండి. 8వ పాట పాడుకుందాం. తెలుగు పాట పుస్తకంలో నుంచి 8వ నంబరు. అంటే ఈ వర్షన్లో 8 ఉంది, ఇంకొక దాంట్లో ఎంత ఉంది? రెండు నంబర్, 2 పుస్తకాల్లో అదే నంబర్ ఉంది. 8వ నంబరు. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్త ఉన్నటువంటి పాట పాడుకో. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తావు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. జగన జన్మించితివి, వేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, వేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తావు, మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. జీవితనావా తుఫాను చేత కల్లాడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. నవా తుఫాను చేత కల్లాడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి. చేర్చితివి, దరికి చేర్చితివి, దరికి చేర్చితివి, దరికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తావు, మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా నట్టినాదు పాపారుగాము నీ వస్త్రమును ముట్టినంత
అద్భుతముగా నివారణాయెను. ఎన్నో విధాల పోనట్టినాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. 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 క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెను. మీరు చెప్పండి చాయిస్ సిస్టర్ సైడ్ నుంచి. 13 okay. Song number 13. Oh what a wonderful day. Oh what a wonderful wonderful day. వస్తుందా? ఎత్తండి మరి. అప్పుడు దీంట్లో కూడా 13 రెండు బుక్లలో అదే నంబర్ ఉంది 13. Oh what a wonderful wonderful day. Day I will never forget. After I'd wander in darkness away, Jesus my Savior I met. Oh what a tender compassionate friend. He met the need of my heart. Shadows dispelling with joy I am telling, He made all the darkness depart. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole. My sins were washed away, and my night was turned to day. Heaven came down and glory filled my soul. Born of His Spirit with life from above, into God's family divine. Justified fully through Calvary's love. Oh, what a standing is mine. And the transaction so quickly was made, when as a sinner I came. Took off the offer of grace He did proffer. He saved me, oh praise be His name. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole. My sins were washed away, and my night was turned to day. Heaven came down and glory filled my soul.
Now our hope that will surely endure after the passing of time. I have a future in heaven for sure, there in those mansions sublime. And it's because of that wonderful day when at the cross I believe, riches eternal and blessings supernal from His precious hand I received. Heaven came down and glory filled my soul, when at the cross my Savior made me whole. My sins were washed away, and my night was turned to day. Heaven came down and glory filled my soul. చెప్పండి బ్రదర్స్, మీరు ఒక ఛాయ్ చెప్పండి. 194 తెలుగు తెలుగు సాంగ్స్ బుక్ నుంచి సాంగ్ నంబర్ 194. హల్లెలూయా పాడేదే ప్రభు నిన్ను కొనియాడు. ఇది చెప్పండి. 194వ తెలుగులో నుంచి పల్లవి పాడుకుందాము. ఒకటిది లాస్ట్ మాత్రమే పాడుకుందాం. చరణం పల్లవి మొదటి చరణము, ఆఖరి చరణం అంటే 6వది. ఈ బుక్ అయితే 194, ఈ బుక్ అయితే 197, 47, సారీ, ఈ బుక్ అయితే 147. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడెదా, వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదా. 6. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన.
महिमा నీకే ఓ ప్రభు ఇది ఏ నాది నా ప్రార్థన ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆమెన్. ఉదయం నుంచి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. నేను ఎప్పుడు ఒక మాట చెప్పడానికి ఇష్టపడతాను, ఏంటంటే దెర్ ఈస్ ఎ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ హిస్ ప్రజెన్స్ అండ్ ఎవర్ లాస్టింగ్ ప్లెజర్స్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది కదా, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషం గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు గలవు. మరి అంకుల్ గారు చెప్పినట్లుగా నా పేరు సుధాకర్. దేవుడు నన్ను ఒక మంచి భార్యతో బ్లెస్ చేస్తూ వచ్చాడు. తర్వాత 2 బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఇస్తూ వచ్చాడు. నా భార్య పేరు షకీనా, నా బిడ్డల పేర్లు సారా అడున్నాయి, హెవెల్లీ అని పిలుస్తాం. తనకి పెద్ద పాపకి 5 సంవత్సరాలు. పాప స్కూల్ కోసం ఒక నెల క్రితం ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 మంత్ అనుకుంటాను టీచర్స్ కాలనీకి షిఫ్ట్ అవుతూ వచ్చాము. అంతకుముందు మేము బిహెచ్ఎల్ లింగంపల్లి దగ్గర ఉంటూ ఉండేవాళ్ళం. ఇంకొక చిన్న పాప ఉంది, షీ ఈజ్ 10 months ఓల్డ్. ప్రజెంట్ నేను ఇప్పుడు ఐబిఎం అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ అడ్వైజరీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను టెక్నికల్ ఫీల్డ్లో. ఇది దేవుని కృప. ఇంతకాలం దేవుడు చేసినటువంటి ఆ కార్యాలని వివరించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను.
అవకాశం ఇచ్చినటువంటి అంకుల్ గారు, జాన్ సుందర్ అంకులు, ఇంకా పెద్దలు, చిన్న అంకులు, వీళ్ళందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు నా జీవితంలో చేసినటువంటి కొన్ని కార్యాలు అన్నీ వివరించలేను, కానీ దేవుని నామం మహిమార్థమై కొంతసేపు, బహుశా ఒక 20-30 నిమిషాలు నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని విల్ స్టార్ట్. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినంలో నీ ప్రియ బిడ్డలతో కలిసి పాల్పడున్న అయోగ్యుడును, ఏమాత్రం అర్హత లేనివాడను, అటువంటి నన్ను కూడా కనికరించి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ ఆత్మతో నింపి నీ సన్నిధిలో ఆనందిస్తూ నీలో కొనసాగడానికి ప్రభువా ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, జీవితాన్ని బట్టి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సన్ని నిలబడి ఉండగా నీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. మా అందరికీ ఏవైతే మాటలు అవసరమో ఆ మాటలు మీరు అందించండి. నేను కాదు ప్రభువా, మీరు మాత్రం కనబడండి. ఏవి అవసరమో నిత్యత్వంలో ప్రభువా మాకు ఏది ఉపయోగకరమో అవి మాకు అందించండి. పరిశుద్ధుడా, నీ కార్యాలు నూతనపరచండి. వచ్చిన ప్రతి ఒక్కరూ తండ్రి నీ మాటల ద్వారా మేలు పొంది, ఆశీర్వదించబడి, బలపరచబడి ముందుకు సాగునట్లు మాకు సహాయం చేయమని సమస్తం నీ అధికారానికి కిందకు ఒప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. వాక్యంలో కొన్ని మాటలు చూస్తూ నా సాక్ష్యాన్ని కూడా పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రసంగి గ్రంథం 1 నిద్ర వస్తుందని అందరూ హల్లెలూయా చెప్తారా? నిద్ర వస్తుంది అన్నవాళ్ళు రావట్లేదా? వెరీ గుడ్, చాలా సంతోషం. నాకైతే నిద్ర వస్తుంది నిజంగానే. బట్ దేవుని సన్నిధిలో ఉండడం ఎంతైనా ఆనందకరం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి చదువుదాం. ప్రసంగి 12:1-2 వచనాలు. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు నువ్వు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ఈ మాటను ఎందుకు నేను చదివిస్తూ వచ్చానంటే, నా చిన్నతనంలో మాది దేవుని కృపను బట్టి క్రైస్తవ కుటుంబమే. మా అమ్మా నాన్నలు దేవుని తెలుసుకున్న వాళ్ళే. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళడం, తర్వాత చర్చి యొక్క ఆ పనుల్లో పాల్గొనడం, ఇవన్నీ అలవాటుగా వస్తూనే ఉన్నాయి. మా నాన్నగారి పేరు యేసురత్నం గారు, మా తల్లిగారి పేరు సలోమి. మేము ముగ్గురం మగపిల్లలం. ఐఎమ్ ద లాస్ట్ వన్. మా ఫాదర్ రైల్వే ఎంప్లాయీ, సో హీ యూస్ టు ట్రావెల్ అరౌండ్ ఇండియా. కొన్ని సంవత్సరాలు ఆయన వైజాగ్లో పనిచేస్తూ వచ్చారు, తర్వాత యూపీ లక్నోలో పనిచేస్తూ వచ్చారు, కలకట్టాలో పనిచేస్తూ వచ్చారు, హుబ్లీ, గుంటకల్, గుత్తి, ఇలాగా ఆయన సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న కారణాన్ని బట్టి ఇండియాలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాలు తను తిరుగుతూ వచ్చాడు. అన్ని ప్రాంతాలకు మమ్మల్ని తిప్పలేదు, కానీ కొన్ని ప్రాంతాలకు మాత్రం మమ్మల్ని తిప్పుతూ వచ్చాడు. వైజాగ్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాం మేము. తర్వాత మా ఎక్కువ స్టడీస్ బహుశా దేవుని యొక్క ప్రణాళిక కావచ్చు, గుత్తి అనేటువంటి ప్రాంతం రాయలసీమలో అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎక్కువ శాతం మేము ఉంటా వచ్చాం. కానీ మా తల్లిగారిది గుంటూరు, మా నాన్నగారిది ఒంగోలు. కానీ నేను ఎప్పుడూ ఒకటి చెప్పాలని ఇష్టపడతాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, నా నోట్లో, నా హృదయంలో ఎక్కువ నిండి ఉన్న మాట ఏంటంటే, ఐఎమ్ ఫ్రమ్ హెవెన్. ఇది నిజమేనా? ఈజ్ ఇట్ ట్రూ? కానీ నా హృదయంలో నిండి ఉన్న మాట ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఆ వాక్యాల ద్వారా నా హృదయంలో నిండి ఉన్న మాట ఏంటంటే, మనం భూమి మీద యాత్రికులము, పరదేశులము, మన స్థిర నివాసం ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. పౌలు అంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో,
అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. కొంతమందికి అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నా, లేకపోతే యూకేలో పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్నా, ఆస్ట్రేలియాలో ఏదైనా పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్నా, పిఆర్ ఉన్నా, దే ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. షుడెంట్ ఐ ఫీల్ సో హ్యాపీ? మై నేమ్ ఈజ్ రిటన్ ఇన్ heaven and my citizenship is in heaven. So I always proud that I am a citizen of heaven. బహుశా కొంతమందికి కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చేమో. చిన్నప్పుడు ఈ మాట నా యొక్క మైండ్లోకి కాదు, నా స్పిరిట్లోకి వెళ్ళినప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను పరలోక పౌరుణ్ణి, ఈ భూమి మీద కొంతకాలమే నేను జీవిస్తానని. కొన్ని పుస్తకాలు నాకు అందుతూ వచ్చాయి చిన్నప్పుడు, దేవుని గుర్చినటువంటి మాటలు. ఆ యొక్క పుస్తకాలు అంటున్నప్పుడు అక్కడ కింద రాసుకునేవాడిని నేను, జి సుధాకర్, సన్ ఆఫ్ గాడ్, హెవెన్లీ సిటిజన్. ఇది వాస్తవమేనా? ఇది నిజమేనా నేను చెప్పేది అంటే 100% నిజమే. ఇది అందరి జీవితంలో కూడా సత్యమే. యోహాను సువార్త 1:12 ఉంటుంది, ఎందరైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించున్నారో వారందరికీ దేవుని పిల్లలు అని అగుటకు దేవుడు ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చాడంట. గాడ్ హ్యాస్ గివెన్ దట్ పవర్, దట్ అథెంటిసిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ హ్యాస్ బిలీవ్డ్ ఇన్ హిమ్. సరే, చిన్నతనంలో నేను దేవుని యొక్క మాటలు వింటూ ఎదుగుతూ ఉన్నాను. మా తల్లిదండ్రులు నన్ను నేర్పిస్తూ ఉన్నారు. సండే స్కూల్కి వెళ్తూ ఉన్నాను. కానీ మెల్లమెల్లగా సాతాను యొక్క ఆలోచనలు కూడా వస్తూనే వచ్చాయి. దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు సాతాను కూడా పనిచేస్తాడు కదా. నాకు బాగా గుర్తు, బహుశా నాకు అప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉండొచ్చు. నేను 1వ తరగతిలో ఉన్నాను. వెన్ వి వర్ ఇన్ వైజాగ్, నేను బాగా బూతులు మాట్లాడేవాడిని, బాగా చెడ్డ మాటలు మాట్లాడేవాడిని. మా అమ్మ మా నాన్న చెప్తా ఉండేవాళ్ళు, అయ్యా మనం అట్లా చేయకూడదురా అని ఎంతగానో చెప్తా ఉండేవాళ్ళు. కానీ నేను వినేవాడిని కాదు. నాకు నిజంగా తెలిసేది కూడా కాదు అది బూతు అని, లేకపోతే చెడ్డ మాట అని, లేకపోతే ఇలా మాట్లాడకూడదని కూడా తెలిసేది కాదు నాకు. కానీ నా మటుకు నేను అలా ఉంటున్నప్పుడు అది ఎంతవరకు వెళ్ళిందంటే, మా అమ్మ కోపం వచ్చి కొట్టడం అయిపోయింది, తిట్టడం అయిపోయింది, వాత పెట్టే స్టేజ్ దాకా వెళ్ళిందనమాట. ఆ వాత ఇప్పటికీ ఒక స్కార్ ఉంటుంది నా తొడ మీద, ఇప్పటికీ గుర్తుంటుంది నాకు. కానీ ఆ రోజున మా అమ్మ దేవుళ్ళో పెంచాలని ఒక కఠినమైన నిర్ణయం. పాపం ఆ తల్లి ఆ టైంలో మా అమ్మ కూడా చాలా బాధపడింది, చాలా ఏడ్చిందంట. అయ్యో బిడ్డకు పెట్టేశానే, 6 ఏళ్ల బిడ్డకి అనేసి. కానీ అది పెట్టడం ద్వారా నా జీవితంలో నేను నేర్చుకున్నాను, ఆ యొక్క చెడ్డ మాటలు పలకడం ద్వారా నా జీవితం మంచిది కాదు, ఇక దానికి దూరంగా ఉండాలని చెప్పేసి. కొన్నిసార్లు పనిష్మెంట్ మనకి మంచిదా చెడ్డదా? మంచిదే. దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు. ఎందుకయ్యా అంటే మనల్ని ప్రేమించి. తండ్రి ప్రేమించిన కుమారుణ్ణి తండ్రి ఏం చేస్తాడంట? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఇది చేయాలి, ఇది చేయకపోతే వాడు కుమారుడే కాదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఘట్టాల్లో మేబీ కొన్ని షేర్ చేయడానికి నేను ఇష్టపడతా వస్తూ ఉన్నాను. సో ఈ మాట ఎందుకు చదివిస్తూ వచ్చానంటే, వాక్యం వింటున్నప్పుడు ఈ మాట నన్ను బాగా పట్టుకుంది. 12వ అధ్యాయం 2వ భాగం, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. తర్వాత గుత్తిలో ఉన్నప్పుడు ఇంకా మేము వెళ్తూ ఉన్నాము, చర్చికి వెళ్తూ ఉన్నాము. ఇట్ వాజ్ అన్ ఇండిపెండెంట్ చర్చ్, బక్సింగ్ గారి ఫెలోషిపే. కానీ మేము ఆ ప్రాంతానికి వెళ్ళకముందే, అది ఎప్పుడో కొన్ని కారణాలను బట్టి, వీ డోంట్ నో వాట్ ఆర్ ద రీజన్స్, అది ఇండిపెండెంట్ చర్చ్గా అవుతా వచ్చింది. బట్ ప్యాటర్న్ వాజ్ సేమ్, బక్సింగ్ గారి ఫెలోషిపే ప్యాటర్న్ వాజ్ సేమ్. సో నేను వింటా వచ్చాను, వెళ్తూ ఉన్నాను. దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. బాగా అల్లరి చేసేవాడిని, కానీ బూతులు మాడడం తగ్గిపోయింది. ఐదో తరగతిలో ఈ విధంగా ఉన్నప్పుడు, 5వ తరగతిలో మా స్టడీస్లో దేవుని కృపను బట్టి నేను స్కూల్ ఫస్ట్ వస్తూ వచ్చాను. నాకు ఇప్పటికీ గుర్తు, ఆ స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక పెద్ద కాంగ్రిగేషన్, బహుశా చాలామంది అందరి తల్లిదండ్రులని పిల్లల్ని అందరిని పిలిచి, ఒక సిన్స్ వీవర్ ఇన్ రైల్వే క్వార్టర్స్, ఆ రైల్వేలో ఉన్నటువంటి చాలామందిని పిలిచి నాకు ఒక ప్రైజ్ ఇచ్చారు. ఆ ప్రైజ్ ఏంటంటే, ఆ చిన్నతనంలో చాలా మంచిగా ఏమంటారు, ఆ కవర్ వేసి ఇచ్చారు. ఇంటికి వెళ్ళి నేను సంతోషంతో ఓపెన్ చేసి చూశాను. ఇట్ వాజ్ మహాభారత్. నిన్ను ఏంటబ్బా ఇది ఇచ్చారు అని అనుకున్నాను. మా డాడీకి చూపించాను. మా డాడీ దాన్ని ఏమంటాడో, చింపేస్తాడో లేకపోతే ఏమైనా కోపడతాడో అనుకున్నాను. కానీ మా నాన్న అన్నాడు, చదువురా అన్నాడు. నీకు ఇష్టమైతే చదువురా, యూ విల్ అండర్స్టాండ్ సంథింగ్ అన్నాడు. అట్ దట్ టైమ్ ఐ వాజ్ 5th క్లాస్. ఆ 5th క్లాస్ సెలవుల్లో నేను ఐ రెడ్ ఇట్ కవర్ టు కవర్.
మొత్తం చదివేశాను నేను. అంతకుముందు బైబిల్ చదివేవాడిని, బైబిల్ చదువుతూ ఉన్నాను. కానీ ఇది కూడా వచ్చింది, కొంచెం కథల్లాగా ఉన్నాయి. అందులో కూడా మొదటి స్కందం, రెండో స్కందం, మూడో స్కందం, నాలుగో స్కందం, 5 స్కందాలు ఉన్నాయి అందులో నాకు ఇచ్చిన పుస్తకంలో. ఆ 5 స్కందాలు చదివేశాను. 2 నెలలు అయిపోయింది. చదివేసిన తర్వాత మా నాన్న ఒక మాట అన్నాడు, ఏమర్థమైందిరా నీకు అని. డాడీ నేను చదివాను, అందులో కథలుగా నాకు కనబడ్డాయి, కానీ ఐ డెంట్ ఫీల్ ఎనీ డివినిటీ ఇన్ దట్. నాకు అందులో ఏదో దైవత్వం కనబడలేదు. అప్పుడు నాన్న నాకు నేర్పిస్తూ వచ్చాడు, రకరకాలు ఉన్నాయిరా మన భారతదేశంలో, వీ షుడ్ అండర్స్టాండ్, వీ షుడ్ గివ్ రెస్పెక్ట్. అంతేగాని మన దేవుడు ఎవరయ్యా అంటే, మనం నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే. మనిషిని రక్షించింది, మనుషుని కోసం ప్రాణం పెట్టింది, పరలోకం నుంచి దిగి వచ్చింది, ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. ఎందుకంటే తను కూడా తన జీవితంలో అనేక విధములైనటువంటి విషయాల్ని గమనిస్తూ వచ్చాడు. ఈవెన్ ఎట్ దట్ టైమ్ ఖురాన్ వాజ్ దేర్ ఇన్ మై హోమ్. ఎందుకంటే కొంతమంది వేరే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు టెల్ దెమ్ వై వీ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని నేర్పిస్తూ వచ్చాడు. సో అప్పుడు మెల్లగా నాకు అర్థమవుతూ వచ్చింది. సో తను కూడా తన బ్రాడ్ మైండ్లో ఉండే కారణాన్ని బట్టి మిగతా వాటి గురించి అర్థం చేసుకోవడానికి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి, అట్ ద సేమ్ టైం వెన్ వీ ఎంటర్ ఇన్ టు ద అదర్ ఫేజెస్ ఆఫ్ అవర్ లైఫ్, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అవునా కదా? చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మార్పు అనేది అనివార్యం. ఖచ్చితంగా మానవ జీవితంలో అనేకమైన ఫేజెస్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఆ ఫేజెస్లో మనము దేవుని కొరకు ఏ విధంగా నిలబడతా ఉండాలో మా నాన్న చెప్తా వచ్చాడు. చేంజ్ ఈజ్ ఇన్విటబుల్ బట్ డు నాట్ కాంప్రమైజ్ టు సిన్. మార్నింగ్ జాన్చంద్ర అంకుల్ కూడా వాక్యంలో టేబుల్ మెసేజ్లో ఒక మాట చెప్తా వచ్చాడు కదా దానియేలు గురించి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అంకుల్ చెప్తా ఉన్నప్పుడు ప్రభా ఏం మాటలు చెప్పాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఒక తలంపులో ఇదొక తలంపు. చేంజ్ ఈజ్ ఇన్విటబుల్ బట్ డు నాట్ కమిట్ టు సిన్, డు నాట్ కాంప్రమైజ్ టు సిన్. రాజీ పడద్దు సిన్కి. సో ఈ మాటలు చదువుతున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు నిజంగా నాకు అనిపించింది, నిజంగా నరకం ఉంది, పరలోకం ఉంది, నేను మారుమనసు పొందాలి అని. బహుశా ఎగ్జాక్ట్గా నాకు డేట్ గుర్తులేదు, కానీ నేను 6వ తరగతి 7వ తరగతి ఉన్న ప్రాంతంలో నా హృదయాన్ని దేవునికి అర్పిస్తూ వచ్చాను. ప్రభా, ఐ రియల్లీ వాంట్ టు బీ యువర్ చైల్డ్. అప్పుడు ఆ మాట ఇదే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సో ఈ మాట ద్వారా నేను ముందుకు సాగుతూ వచ్చాను. దాని తర్వాత కాలం గడుస్తూ వచ్చింది. 7th క్లాస్లో దేవుని కృపను బట్టి స్కూల్ థర్డ్ వస్తూ వచ్చాను నేను. ఎందుకంటే అప్పుడు మా నాన్నకు ప్రమోషన్ వచ్చి 1 year హీ వెంట్ టు లక్నో. ఇంట్లో మా నాన్న లేరు. ఎక్కువ నేను తిరుగుతూ వచ్చాను, లేకపోతే స్టడీస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతూ వచ్చింది. స్కూల్ థర్డ్ వచ్చాను, చాలా బాధపడ్డాను. అరే స్కూల్ ఫస్ట్ రావాల్సిన స్కూల్ థర్డ్ వచ్చానే అని. మా అమ్మ ఏమనలేదు, అరే డోంట్ ప్రేయరా, బాగా ప్రేయర్ చేసుకో, నీకు ఇంకా మంచి మార్కులు వస్తాయి, 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేయండి. సరే అని చెప్పి నేను మళ్ళీ ఇంకొక మాటను గుర్తు చేస్తూ వచ్చింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట నిజంగా కొంతమంది తల్లులు చాలా ఇంపాక్ట్ చేస్తారు పిల్లల జీవితాలు కదా. ఐ ఫీల్ సో హ్యాపీ టు హ్యావ్ గాడ్లీ పేరెంట్స్. వాళ్ళు ఆ విధంగా నడిపించారు కాబట్టి దేవుని కృపను బట్టి ఈ రోజున ఈ యొక్క దినాల్లో దేవుని కొరకు నిలబడడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. యాకోబు రాసిన పత్రిక ఎవరన్నా తీసిన వాళ్ళు ఉంటే చదువుతారా? కెన్ ఎనీబడి ప్లీజ్ హెల్ప్? జేమ్స్ 1st chapter 5th verse. మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతన్ని దేవుణ్ణి అడగవలను. చాలు సిస్టర్, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడుతుంది. సో ఈ మాటలు నా హృదయంలో ఎంతగానో నాటబడతా వచ్చాయి. ఈవెన్ నౌ వెన్ ఐఎమ్ డూయింగ్ సో మెనీ millions of rupees ప్రాజెక్ట్స్, ఐ యూస్ టు ఆస్క్ గాడ్, ప్రభా నాకు జ్ఞానం లేదు, నీ జ్ఞానం నాకు కావాలి. నా శక్తి చేత, నా బలం చేత నేను ఐ కాంట్ డూ ఇట్. దేవుని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఆ సంవత్సరం దేవుడు స్కూల్ ఫస్ట్ రావడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు 10th క్లాస్లో. ఒక సంఘటన మాత్రం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మేబీ ఐ విల్ నాట్ ఎక్స్పాండ్, ఐ విల్ ట్రై టు కట్ షార్ట్. నేను చాలా తక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆదివారం సమయంలో సండే స్కూల్కి వెళ్ళడం, చర్చికి వెళ్ళడం మనకి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారికి సర్వసాధారణంగా ఆనవాయితీ. ఆ సంవత్సరం మా మ్యాథ్స్ మేడం స్పెషల్ క్లాస్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు సండే రావాలి అని ఒక 3-4 నెలలు ఆమె స్పెషల్ క్లాస్ పెట్టి, చాలా ఇది పబ్లిక్, మీరు చాలా అది ఆమె చెప్పాల్సినవన్నీ చెప్పి మోటివేట్ చేస్తూ ఉంది, సండే ఖచ్చితంగా రావాలని చెప్పి. నా హృదయంలో ఏముంది, నేను ఐ డోంట్ వాంట్ టు మిస్ సండే స్కూల్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు, చర్చ్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి అని మొత్తానికి నేను భయంగా, ఆమె చాలా భయం. ఎందుకంటే ఆ స్కూల్ మొత్తంలో మా ప్రిన్సిపాల్ కూడా ఆమెకు భయపడతాడు. ఎందుకయ్యా అంటే ఆమె
చూడ్డానికే కొంచెం గంభీరంగా ఉంటుంది. రెండోది, ఆమె చేత దెబ్బలు తినని స్టూడెంట్ ఎవడూ లేడు. అప్పటి వరకు నేను కూడా ఉన్నాను, తర్వాత నేను కూడా అయ్యాను. ఆ రీజన్ కూడా చెప్తాను. ఆమె చేత దెబ్బలు తిన్న స్టూడెంట్ ఎవడూ లేడనమాట. ఆమె దగ్గర స్టూడెంట్ అయ్యాడంటే ఖచ్చితంగా ఆమె చేతితో దెబ్బ తినాల్సిందే, లేకపోతే ఆమె స్టిక్తో అన్న దెబ్బ తినాల్సిందే. ఇంక్లూడింగ్ వాళ్ళ అల్లుడు కూడా ఉండేవాడు, మేనల్లుడు, నా క్లాస్మేటే. సో అట్లా ఉన్న సమయంలో భయంగా వెళ్ళి మేడం గారు మీతో ఒక మాట చెప్పాలి. ఏంటి చెప్పు సుధాకర్ అంది. నేను సండే స్పెషల్ క్లాస్కి రాను మేడం అని. అప్పటికే నేను కొంచెం బాగా చదువుతానని తెలుసు మేడంకి. నువ్వు రాకపోతే ఎట్లా సుధాకర్, రావాలి ఖచ్చితంగా, నువ్వు యు ఆర్ కమింగ్, దట్స్ ఇట్ అని చెప్పి వెళ్ళిపోయింది అంతే. ఇంకా నువ్వు వస్తున్నావు అంతే. ఇంకోటి ఆమె ఇంగ్లీష్ టీచర్ కూడా. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో నా ముందు రెండు ఉన్నాయి ఇప్పుడు. ఆమెకి భయపడి నేను సండే క్లాస్కి వెళ్ళకుండా స్కూల్కి వెళ్ళాలా స్పెషల్ క్లాస్ కోసం. ఇంకా నాకు బాగా గుర్తు, ఆ సబ్జెక్ట్ కూడా ఏం చెప్పిందంటే ఆమె, ఆ సంవత్సరం చక్రీయ సమాసాలని మ్యాథ్స్లో ఉండేదన్నమాట. సో ఇది చెప్తాను నేను, చాలా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా రావాలి. ఇట్ వాజ్ ఆన్ మేబీ ఇయర్ ఆఫ్ 2001 వెన్ ఐ వాజ్ స్టడింగ్ 10th క్లాస్. ఆమె చెప్పిందనమాట. సో నేను నా హృదయంలో మదన పడతా ఉన్నా. మా నాన్నకు అర్థమైంది, మా అమ్మకి అర్థమైంది, ఎందుకురా అంత టెన్షన్గా ఉన్నామంటే, ఇది పరిస్థితి డాడీ, ఏం చేయాలి నేను. మా నాన్న కూడా ఆలోచించాడు, మా నాన్న కూడా తెలుసు, ఎందుకంటే మా అన్న కూడా అదే స్కూల్లో చదివాడు. ఈవెన్ హీ వాజ్ ఆల్సో స్కూల్ ఫస్ట్ 2 years బ్యాక్ ఇన్ దట్ సేమ్ స్కూల్. ఇట్ వాజ్ ఏ గవర్నమెంట్ స్కూల్, గుత్తి జెడ్పీ హై స్కూల్. సో మా నాన్న కూడా తెలుసు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. సరేరా ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడులే. ఇంకా ఫైనల్గా మా నాన్న చెప్పాడు, సండే స్కూల్కి వచ్చారా, చర్చికి వచ్చా అన్నాడు. ఆయన ఏం ప్రార్థన చేశాడో నేను కూడా వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ సండే బాగా అయిపోయింది, సండే స్కూల్లో ఎంజాయ్ చేసాం, దేవుని సన్నిధిలో ఆనందించాం, వెళ్ళిపోయాను. నెక్స్ట్ మండే ఫేస్ చేయాలి. ఇప్పుడు ఎవరిని? మా మేడం గారిని ఫేస్ చేయాలి. అసలు ఆమె ఫేస్ చూస్తే నాకు భయంగా ఉంది. ఎలా ప్రభు అని మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆమె వచ్చింది. ఏదో రీజన్ ఏం లేకుండానే నా చెంప మీద గట్టి కొట్టింది, అందరి ముందు. ఐ ఫీల్ సో హ్యూమిలియేటెడ్. ఏ తప్పు చేయలేదు కదా. ఇంకా నేను అనుకున్నాను ఈమెతో కొట్టించుకోకుండా బయటికి రావాలి 10th క్లాస్ అనుకున్నా. కానీ అందరి ముందు కొట్టింది నన్ను. నాకు అర్థమైంది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈమె చెప్పిన మాట నేను వినలేదు, నువ్వు వస్తున్నావు అంతే అంది. కానీ నేను ఆమెకు డిజోబే చేశాను. కానీ ఎవరికి ఒబే చేశాను? దేవునికి ఒబే. ఎందుకంటే నా హృదయంలో ఆ బ్యాటిల్ నడుస్తూ ఉంది, నా మైండ్లో బ్యాటిల్ నడుస్తూ ఉంది. ఇప్పుడు నీకు చెప్తా ఉంటే ఇది టెస్ట్ మనీ, బట్ ఇట్ వాజ్ ఎ టెస్ట్, ఇజంట్ ఇట్? వీ షుడ్ అండర్స్టాండ్ ద టెస్ట్ మనీ విల్ కమ్ అంటిల్ అన్లెస్ దెర్ ఈజ్ ఏ టెస్ట్. మన జీవితంలో టెస్ట్ లేకుండా టెస్ట్ మనీ ఏమి కూడా రాదు. దానియేలు జీవితంలో కూడా ఏమొచ్చింది? ఒక పెద్ద టెస్ట్ వచ్చింది కదా. మన జీవితాల్లో కూడా ఎదురవుతాయి. మెనీ ఏ టైమ్స్ వీ ఫీల్ టెస్ట్. కానీ ఆ టెస్ట్లో ఆ ప్రెజర్ని మనం ఏం చేస్తామంటే, సమ్టైమ్స్ మనం వదిలేసి దానికి ఈల్డ్ అయిపోతాం, సో దట్ వీ మిస్ ద టెస్ట్ మనీ. కానీ మన జీవితాల్లో వెన్ వీ లుక్ బ్యాక్, దేవుడు అనేక సందర్భాలు మనందరికీ ఇస్తాడు, ప్రతి వ్యక్తికి ఇస్తాడు, ప్రతి జీవితంలో ఇస్తాడు. గాడ్ విల్ గివ్ చాయిసెస్, గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ చాయిసెస్. కానీ మనం దేనికి ఈల్డ్ అవుతున్నాం, దేనికి ఒబే అవుతున్నాం, అది జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కనుక డిపెండ్ అయితే, దేవునికి లోబడితే, దేవుని కనుక మనకు అవకాశం ఇస్తే, దేవుని కొరకు కనుక మనము ఒక అడుగు ముందుకేస్తే, ఆయన మన కొరకు ఖచ్చితంగా చాలా అడుగులు ముందుకేస్తాడు. ఆమె కొట్టింది, బాధపడ్డాను, సరే ప్రభు అనుకున్నాను. కానీ దేవుడు ఆ సంవత్సరంలో స్కూల్ ఫస్ట్ రావడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఇంకోటి కూడా చిన్న మాట అందులో, ఆ సంవత్సరాన్ని గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోతాను నేను. అదే సంవత్సరం మా అన్న ఒక స్కూల్లో, అదే స్కూల్లో చదువుతూ పక్కన ట్యూషన్కి వెళ్తూ ఉండేవాడు. సో ఆ ట్యూషన్ వల్ల తన స్కూల్ ఫస్ట్ వచ్చాడు, కొంచెం బాగా చెప్తారు అనేటువంటి ఒక నానుడు పడిపోయింది. సో నన్ను కూడా అందులో జాయిన్ చేస్తారు ఆ ట్యూషన్లో. కానీ ఆ ట్యూషన్ జాయిన్ అయిన తర్వాత నాకు కొన్ని శోధనలు ఎక్కువైపోయాయి. అప్పుడప్పుడే యవన కాలంలో అడుగు పెడతా ఉన్నాను. నిజం చెప్పాలంటే లవ్ అనే శోధన ఎదురైంది. ఏం శోధన? ప్రేమ మంచిదేనా? ఎస్, లవ్ ఈజ్ గుడ్, బట్ గాడ్స్ లవ్ ఈజ్ సో గుడ్ కదా. నాకు అర్థమైంది, ఇందులో పడ్డానంటే నేను రాలేను అని. ఆ ట్యూషన్ని రీజన్ ఏంటంటే, ఆ యొక్క ఆ లవ్ అనేటువంటి దాంట్లో నేను పడకూడదు. ఇంకా ఆ ట్యూషన్కే వెళ్ళకపోతే నాకు శోధన లేకుండా ఉంటుంది కదా. సో టు మేక్ వెరీ కట్ షార్ట్, అన్నీ వివరించట్లేదు, కానీ అందులో నుంచి ఒక శోధన ఉందని నాకు అర్థమైంది. ఆ శోధన నుంచి నేను ఏం చేయాలా? పక్కకు రావాలి. ఆ ట్యూషన్కి వెళ్తే నేను స్కూల్ ఫస్ట్ రావడం దేవుడు ఎరుగు, నేను పాస్ కూడా కానేమో
అని నాకు అర్థమైంది. నేను మానేశాను. మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పానంటే నాకు ఏం అర్థం కావట్లేదు ట్యూషన్లో ఏం చెప్పేది, ఇంట్లో చదువుకుంటా అని చెప్పాను. మా అన్న వచ్చి నన్ను బాగా తిట్టాడు. అరే నీకు పొగర్రా, నువ్వు కొంచెం బాగా చదువుతావని. నేను వెళ్ళలేదా ట్యూషన్కి? మంచి చెప్తారు కదా, ఆ విశ్వనాథ్ సార్ గారు బాగా చెప్తారు, నువ్వు వెళ్ళు త్వరగా, ఆయన నన్ను అడుగుతున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. లేదన్నా నేను పోను అని మొత్తానికి చెప్పాను. కానీ నా మనసులో నాకు తెలుసు, ప్రభువా అక్కడికి వెళ్తే నేను ఖచ్చితంగా చెడిపోతాను, ప్లీజ్ హెల్ప్ మీ. సో మా అన్న నీ ఇష్టం రా, నువ్వు పాస్ కూడా కావు ఇంకా అని ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ నేను చదువుతా వచ్చాను, దేవుని కొరకు నిలబడాలని ఇష్టపడ్డాను. దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. స్కూల్ ఫస్ట్ రావడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. సో దేవుడు ఆ విధంగా కృప చూపిస్తూ వచ్చాడు. దాని తర్వాత నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవుతా వచ్చాను. ఐ క్రైడ్ ఎ లాట్. ఎందుకంటే ఆ టైంలో నాకు ఇంగ్లీష్ రాదు అసలుకి. అప్పటి వరకు తెలుగు మీడియం. నేను మా నాన్నతో చెప్పాను, నేను డాడీ ఇప్పటివరకు స్కూల్ ఫస్ట్, నేను ఇక్కడ నుంచి నేను ఫెయిల్ అవుతాను ఎందుకంటే ఇంగ్లీష్ నాకు రాదు. ఒక వారం వెళ్ళాను, చెప్పాను గుంటకల్ రైల్వే కాలేజీలో ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయినప్పుడు. నేను వెళ్ళనని చెప్పి ఆ రైల్వే గ్రౌండ్స్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నా. మా డాడీ ఒక మాట చెప్పాడు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు రా, ఐ విల్ గివ్ యూ ఇంగ్లీష్ బైబిల్ అండ్ తెలుగు బైబిల్, రీడ్ ఇట్, పక్కన పెట్టుకొని చదువు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మీ అన్న కూడా సహాయం చేశాడు, నీకు కూడా సహాయం చేస్తాడు. ఈవెన్ వాడు కూడా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చి పికప్ అయ్యాడు, నువ్వు కూడా పికప్ అవుతావు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడిని అడుగు. మళ్ళీ యాకోబు 1:5. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. సో దేవుని కృపను బట్టి నేను చదువుతా వచ్చాను. నిజంగా లిటరల్గా ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ పక్కన పెట్టుకొని నేను చదువుతా వచ్చాను. కొన్ని కొత్త పదాలు వస్తే ఆ పదాలు రాసుకుంటూ వచ్చాను. ఫెయిల్ అవుతానని భయపడ్డాను, కానీ దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆ విధంగా ముందుకు సాగుతున్న సమయంలో ఇంటర్ అయిపోయింది. ఇంటర్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా వచ్చాను. బట్ ఐ వాజ్ నాట్ ద కాలేజ్ ఫస్ట్, ఎందుకంటే ఆ పికప్ నేను చేసుకోలేకపోయాను. కానీ అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ వరకు రీచ్ అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్లో దేవుడు సీట్ ఇస్తూ వచ్చాడు నాకు. అది కూడా దేవుని కృపే, దేవుడి సహాయం చేస్తూ వచ్చాడు. కాలేజ్ అయిన తర్వాత కాలేజీలో యవ్వన కాలంలో వచ్చినప్పుడు అనేకమైనటువంటివి వస్తూనే ఉంటాయి కదా. కొన్నిసార్లు చాలామంది నేను ఏ పాపాలు చేస్తారో లిస్ట్ చెప్పాలని ఇష్టపడతా ఉంటారు. బట్ ఐ డోంట్ వాంట్ టు, ఎందుకంటే దేవుని నామానికి మహిమకరం కాదు. కానీ ఒకసారి దేవుడు నాకు గుర్తు చేస్తూ వచ్చాడు. ఒక సాక్ష్యం వింటున్నప్పుడే ఈ చిన్న సన్నివేశాన్ని మీకు గుర్తు చేసి ముందుకెళ్తాను. ఒక దైవజనుడు ఇలాగా సాక్ష్యం చెప్తా, నేను బాగా తాగేవాడిని ఒకప్పుడు, ఎన్నెన్ని బ్రాండ్స్ తాగానో మీకు తెలుసా అని బ్రాండ్స్ పేర్లని చెప్తా వచ్చాడంట. సభ అయిపోయిందంట. సభ అయిపోయిన తర్వాత కొంతమంది కింద ఉన్నటువంటి యూత్ మాట్లాడుకుంటారు, అరే వాకింగ్ చెప్పినటువంటి అన్నే ఈ బ్రాండ్ తాగాడంటరా, మనం కూడా తాగితే ఏముంది, ఆయన్నే క్షమించాడంట, మనల్ని కూడా క్షమించడా? క్షమిస్తాడులే, పోయి కనుక్కుందాం పదా మనం తాగే బ్రాండ్ తాగాడో లేదో ఒకసారి అని చెప్పి వెళ్ళి అడిగారంట. అప్పుడు ఆ సేవకుడికి దేవుడు చెప్పాడంట, నెవర్ ఎవర్ టెల్ అబౌట్ ఆల్ ది రబ్బిష్ థింగ్స్, ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్ అకార్డింగ్ టు రోమన్స్ 3:23. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. అది చిన్నదైనా పెద్దదైనా. దెర్ ఈజ్ నో ప్యూర్ పర్సన్ ఇన్ ద వరల్డ్. పైకి అలా కనబడతారేమో, దెర్ ఈజ్ నో ప్యూర్ పర్సన్. ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక సిన్ను ఉంటుంది. అది కొన్ని చిన్నదై ఉండొచ్చు, కొంతమందికి పెద్దదై ఉండొచ్చు. ఖచ్చితంగా వారు పాపే. సో నేను కూడా దేవుని కృపను బట్టి ఏ యొక్క త్రాగుడికి కానీ, ఏ యొక్క ఏమంటారు ఈ సిగరెట్లు, మందు, వీటికి ఏటికి కూడా నేను కనీసం ఒకసారి కూడా ముట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా దేవుడు చేస్తూ వచ్చాడు. ఒకసారి బలవంతంగా ఒకరి ద్వారా నేను ఆ డ్రింక్ని నా నోట్లోకి పోద్దామని ట్రై చేశారు కొంతమంది, కానీ ఐ వామిటెడ్. దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. కానీ చెడు ఆలోచనల్ని ఐ కుడెంట్ ఏబుల్ టు రెసిస్ట్. ఈ ఆలోచనలు, ఈ చెడు తలంపుల గురించి ఒక 2-3 మాటలు చెప్పి ముందుకు వెళ్తాను. యవ్వన కాలంలో ఎట్లా ఉంటారంటే, ఒక అమ్మాయిని మనం చూడలేదనుకోండి, మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే కొంతమంది, అరే నువ్వు మగవాడివి కదా, ఏంటి ఆడపిల్లని చూడవా, అరే కొంచెం లైన్ అయ్యవా, లవ్ చేయవా, లేకపోతే నువ్వు ఇలాగే ఉంటావా, నువ్వు నపంసకుడివా, ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ ఆలోచన వల్ల కొన్నిసార్లు ఐ కుడెంట్ ఏబుల్ టు రెసిస్ట్. దేవుని అడుగుతూ వచ్చిన, ప్రభువా ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. విత్ మై స్ట్రెంగ్త్ ఐ మే నాట్ ఏబుల్ టు ఓవర్కమ్, విత్ మై స్ట్రెంగ్త్ ఐ మే నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ద సిన్. కొన్నిసార్లు దేవుని దగ్గర అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చింది. ఎక్కడ అంటే ఒక మాట ద్వారా దేవుడు నన్ను చాలా బలపరుస్తూ వచ్చాడు. ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. రోమిలు రాసిన పత్రిక
ఐ విల్ ట్రై టు వెరీ షార్ట్, ఐ విల్ ట్రై టు క్లోజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఈ మాట నన్ను చాలా బలపరుస్తూ వచ్చింది. 7వ అధ్యాయం కొన్ని మాటలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. 19 నుంచి చదువుతున్నాను. నేను చేయగోరు మేలు చేయక చేయగోరిని కీడు చేయుచున్నాను. నేను కోరను దాన్ని చేసిన ఎడల దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడినై ఉన్నాను. 8వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు నందున్న 2వ వచనం అందరం కలిసి చదువుదామండి ప్లీజ్. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. అంటే నాలో ఒక నియమం ఉంది. ఏ నియమం అంటే అది మనందరిలో ఒక నియమం ఉంది. యూ ట్రై ఎనీథింగ్. బాగా తాగేవాళ్ళు చాలామంది రీహాబిటేషన్ సెంటర్స్కి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా దే కాంట్ కమ్ అవుట్. ఎందుకంటే ఆ నియమము ఆ శరీరంలో ఉంది. బాగా వ్యభిచారం చేసేవాళ్ళు బయటికి రావాలంటే దే కాంట్ కమ్ అవుట్. లోకంలో ఏ వ్యసనం మనం తీసుకోండి, దే కాంట్ కమ్ అవుట్. బట్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్, ద లా ఆఫ్ క్రైస్ట్, ద లా ఆఫ్ లైఫ్. అదే చెప్తున్నాడు పౌలు కూడా తన జీవితంలో దీన్ని ఫేస్ చేస్తూ వచ్చాడు. మనందరం కూడా అది ఫేస్ చేసిన వాళ్ళమే. ఈ మాట నన్ను బలపరుస్తూ వచ్చింది. ఇది ఎప్పుడు జరిగిందా అంటే ఈ సన్నివేశము 2000 బహుశా డిగ్రీ అయిపోయిన తర్వాత ఆన్ క్యాంపస్లో దేవుని కృపను బట్టి నేను సత్యం కంప్యూటర్స్లో నాకు జాబ్ ఇస్తూ వచ్చాడు. ఒక 2000 మంది మేము వెళ్ళాము. అందులో 30 మందిని ఫైనల్గా అన్ని రౌండ్స్లో, అవన్నీ వివరించట్లేదు కానీ దేవుడు ఏ విధంగా కృప చూపిస్తూ వచ్చాడు అని ఈచ్ స్టెప్లో. అట్ ద ఎండ్ మార్నింగ్ వెళ్ళాము మేము. 2006వ సంవత్సరం నా డిగ్రీ అయిపోయింది. అప్పుడు నేను ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు దాదాపుగా 2000 మంది వెళ్ళాము. అందులో 30 మంది బయటకు వచ్చారు ఈవినింగ్ కల్లా. ఆ 30 మందిలో దేవుడు నన్ను కూడా ఒకరుగా చేస్తూ వచ్చాడు. అది దేవుని కృప. ఆ సంవత్సరం నేను జాయిన్ అయిన తర్వాత హైదరాబాద్లోని ఇక్కడే జాయిన్ అవుతా వచ్చాను, సోమాజిగూడ సత్యం కంప్యూటర్స్లో. జాబ్ వచ్చింది, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను. చేతిలో ఏమొచ్చినాయి? ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా. సో ఇంకొంచెం ఫ్రీ హ్యాండ్ వచ్చింది నాకు, కొంచెం అటు ఇటు తిరగడానికి. నాకు తెలుసు ఈ తప్పులు చేస్తున్నాను, కొంచెం దూరంగా వెళ్తున్నాను దేవునికి దూరం అవుతున్నాను అన్నప్పుడు. కానీ దేవుని సహవాసాన్ని బట్టి మేమున్న ఇంటికి దగ్గరలో కల్వరి టెంపుల్ ఉండేది. బహుశా చాలామంది తెలుసు అనుకుంటాను కల్వరి టెంపుల్. సతీష్ గారు 2006-7 ఆ ప్రాంతంలో నేను ఆ సహవాసానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. అప్పుడు ఇట్ వాజ్ లిటిల్ బిట్ స్మాల్ చర్చ్, నాట్ లైక్ ద వన్ విచ్ వీఆర్ సీయింగ్ రైట్ నౌ. ఇట్ ఈస్ సో క్రౌడెడ్ నౌ, బట్ ఇన్ దోస్ టైమ్ ఇట్ వాజ్ వెరీ లెస్. సో ఆ టైంలో ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉండేవి. వాక్యం ద్వారా బలపరచబడతా వచ్చాను. దేవుడు నిజంగా ఆ టైంలో ఆ సహవాసం ఉండబట్టి నేను నిలబడడానికి సహాయం చేస్తూ వచ్చాడు. ఆ టైంలో ఆ విన్న వాక్యాలని దేవుడు ఇంకా బలపరుస్తూ, అంతకుముందు తల్లిదండ్రులు వేసినటువంటి మాటలు, అపనాదులు. ఇంకొక విషయం నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. వీ యూస్ టు హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్ ఎవ్రీ డే. I hardly remember how many days we didn't have a family prayer. Every day we used to have. ఇన్ కేస్ ఎప్పుడైనా మా అమ్మ నాన్నలు ఏదైనా తిట్టుకున్నా లేకపోతే చిన్న మనస్పర్ధలు వచ్చినా ఆ రోజు కూడా మా నాన్న మోకరింపజేసి ప్రార్థన చేసేవాడు. అది చాలా బ్లెస్ చేస్తూ వచ్చింది మమ్మల్ని. కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, ఇంకా పెళ్లి కావాల్సినటువంటి యవనస్తులు. ఐ రియల్లీ ఎంకరేజ్, మ్యారేజ్ అయిన తర్వాత లేకపోతే ఫ్యామిలీస్లో ఉన్నవాళ్ళు, ఇట్ ఈస్ రియల్లీ సో బ్లెస్సింగ్ ఫ్యామిలీ ప్రేయర్. ఎందుకయ్యా అంటే మనము డే అంతా బయట ఎక్కడైనా తిరుగుతూ ఉంటాము, కానీ ఈవినింగ్ కల్లా ఒక కుటుంబంగా దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక పాట పాడుకొని వాక్యం చదువుకొని మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని ఆత్మ నడిపింపులో మనం చేసినటువంటి ఏదైనా తప్పులుంటే దేవుడు ఒప్పింపజేస్తాడు. ఈ రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ నో కండెమినేషన్ అండ్ ఎండింగ్ విత్ నో సపరేషన్ కదా. స్టార్టింగ్ నో కండమినేషన్, దేవుల్లో ఏ కండమినేషన్ లేదు, కానీ తర్వాత ఎండింగ్లో నో సపరేషన్ ఫర్ గాడ్.
సో దేవుడు ఆ సమయంలో ఆ యొక్క 2007 ఆ ప్రాంతంలో బాప్తిసం తీసుకోవడానికి కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఆగస్టు 12వ తారీఖున 2007 సంవత్సరంలో కూకట్పల్లిలో ఒక చిన్న లేక్లో కలవరి టెంపుల్లోనే బాప్తిసం తీసుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. చాలామంది అనుకుంటా ఉండొచ్చు, ఏంటి ఇలా వేరే డినామినేషన్లో అనేసి. కానీ చిన్నప్పటి నుంచి నా హృదయంలో దేవుడు మా తండ్రి ద్వారా, మా అమ్మ ద్వారా మాకు నేర్పిస్తూ వచ్చింది ఏంటంటే, వీఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో మనం అంగంగా ఉన్నాం. దేవుడు పలు వ్యక్తుల్ని పలు రకాలుగా వాడుకుంటూ వస్తాడు. ఆ ద్వారా కొంతమంది బీజం వేస్తారు, కొంతమంది నీరు పోస్తారు, కొంతమంది ఎరువు వేస్తారు. కానీ వృద్ధి కలిగించేది ఎవరు? దేవుడే. మన భారతదేశాన్ని ప్రేమించి దేవుడు అనేక మంది దైవజనం తీసుకొస్తూ వచ్చాడు. మా నాన్నగారు యవనంలో ఉన్నప్పుడు ఏసన్ అంకుల్తో చాలా ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు. సో హీ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. చాలా చెప్తా ఉండవచ్చాడు. కానీ తర్వాత తను ఉద్యోగరీత్యా గుత్తిలో ఎక్కువ కాలం ఉన్నప్పుడు అక్కడ బాక్సింగ్ ఫెలోషిప్ గారితో ఈ హెబ్రోన్ ప్యాటర్న్లో ఎక్కువగా నడవడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. సో ఈ మాటలు ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడంలో, దేవుడు ఒక వ్యక్తిని పెంచడంలో, దేవుడు ఒక వ్యక్తిని సరిచేయడంలో, చక్కదిద్దడంలో, లేకపోతే టు మేక్ హిమ్ ట్రాన్స్ఫిగర్డ్ అంటూ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్, చార్చడంలో, ఆ విధంగా చేయడంలో దేవుడు పలు రీతులుగా పలు వ్యక్తుల్ని పలు రకాలుగా వాడుకుంటూ వస్తాడు. సో ఆ రీతిగా దేవుడు నా జీవితంలో కూడా చాలామంది దైవజనుల ద్వారా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. దాని తర్వాత అయిపోయిన తర్వాత బాప్తిజం తీసుకున్నాను. తర్వాత నేను ముందుకు వెళ్తా వచ్చాను. దెన్ ఐ ట్రాన్స్ఫర్ టు బెంగళూరు. మేబీ విత్ ఇన్ 10-15 minutes ఐ ట్రై టు క్లోజ్. ఈజ్ ఇట్ ఓకే? ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ బోర్ కొట్టించలేదు కదా. దేవుడు నా జీవితంలో చేసిన మాటల్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హౌ గాడ్ ఈజ్ గుడ్. గాడ్ ఈజ్ రియలీ గుడ్ ఆర్ నాట్? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ హీ ఈజ్ గుడ్. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత బహుశా అక్కడ 4 ఏళ్ళు ఉన్నాము. జోసెఫ్ ఆనందరాజు గారిని హెబ్రోన్ ప్యాటర్న్ మార్తల్లో ఐ లర్న్డ్ ఎ లాట్. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో ఉదయాన్నే 5 గంటలకే వచ్చేసేవాళ్ళం యవన ప్రాలంలో. అఫ్కోర్స్ ఈవెన్ ఇప్పుడు కూడా నేను యంగే అనుకోండి, యవనంలో ఉన్నాను. కానీ అప్పుడు ఇట్ వాజ్ సో యంగ్. ఐ వాజ్ అరౌండ్ మేబీ 26, 27, 25 ఆ ప్రాంతంలో. ఐ లర్న్డ్ ఎ లాట్. నిజంగా అక్కడ కూడా గొడవలు ఉండేవి హెబ్రోన్లో. కానీ ఆ గొడవలు పక్కన పెట్టి దేవుని సన్నిధిని వెళ్దాము, దేవుని మాటలు నేర్చుకుందాము. అక్కడున్న యూత్, ఇప్పుడు నిజంగా యూత్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది నాకు. దేవుని సన్నిధిలో మాకు అదే ఇల్లు. ఆఫీస్ అయిపోవడం, బ్యాచిలర్గా ఉండేవాళ్ళం అప్పుడు. తర్వాత బ్యాగులు అక్కడ పడేయడం, మళ్ళీ చర్చికి వెళ్ళిపోవడం, అక్కడ ఏదైనా పని ఉంటే పని చూసుకోవడం, ఇట్లా గడుపుతూ ఉండేవాళ్ళం. ఇలా కాలక్రమేణా అవుతున్నప్పుడు దేవుడు కూడా వాడుకుంటూ వచ్చాడు. కొన్ని ప్రాంతాలకు దేవుడు తీసుకెళ్తూ వచ్చాడు. దేవుని కృపను బట్టి దేవుడు అవకాశాలు ఇస్తూ వచ్చాడు. దెన్ ద బిగ్ థింగ్ కేమ్, విచ్ ఈజ్ మ్యారేజ్. ఈజ్ ఇట్ ఎ బిగ్ థింగ్ ఆర్ స్మాల్ థింగ్? మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్. ఇది నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట కదా. దేవుడు చెప్పిన మాట. సో నేను డిసైడ్ అయ్యాను, ప్రభువా నీ చిత్తంలో ఉన్న అమ్మాయిని నేను చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఛాన్స్. లేట్ అయినా పర్లేదు అని నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, దేవుని అడుగుతూ వచ్చాను. సో ఇందులో కూడా రెండు మూడు సాక్ష్యాలు నేను చెప్పేసి ఐ విల్ ట్రై టు గో అండ్ క్లోజ్. అప్పటికే నా తల మీద హెయిర్స్ కొంచెం ఊడుతూ వచ్చాయి. నేను సత్యంలో జాయిన్ అయినప్పుడు బాగుండింది చాలా. తర్వాత అప్పుడు నైట్ షిఫ్ట్లు ఎక్కువ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత చెల్లెలు కొంతమంది నవ్వుతూ ఉన్నారు. ఎస్, ఇట్ ఈస్ సో ట్రూ. సో ఇప్పుడు అక్కడ తమ్ముడు కనబడుతున్నాడు కదా, హెయిర్ ఎంతగా ఉందో తమ్ముడికి. సో టు బీ హానెస్ట్గా అంత హెయిర్ ఉండేది నాకు. నా ఫోటో చూస్తే మీరు ఆశ్చర్యపోతారేమో, అంత ఫోటో ఉండేది, అంత హెయిర్ ఉండేది నాకు. అసలు ఇంతకుముందు మా స్కూల్లో 2 సుధాకర్లు ఉండేవాళ్ళు. నన్ను పిలిచేటప్పుడు ఏమంటున్నానంటే, ఆ జుట్టు ఎక్కువ ఉంటుంది సుధాకర్, ఆ సుధాకర్ అనేవాళ్ళు అనమాట. అంటే అంతగా ఉండేది. కొద్దిగా నాకు నేను కొంచెం బాగున్నాను, బాగా హెయిర్ ఉంది, ఇలాంటి ఆ గర్వపు ఆలోచనలు కూడా వస్తూ ఉండేవి. బహుశా దాన్ని అనసడానికేమో నన్ను కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు కొద్దిగా. కానీ దేవుని యొక్క శిక్షకు లోబట్ట ఎంతో మంచిది. వీ మే నాట్ అండర్స్టాండ్. కానీ ఊడిపోతా ఉన్నప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. కానీ దాని తర్వాత మాత్రం ఐ నో లార్డ్, ఇట్ ఈస్ సో గుడ్. నువ్వు అలా చేయడం ద్వారా, లేకపోతే నేను ఎక్కడెక్కడ ఉండేవాడినో. ఇన్ఫ్యాక్ట్ నేను సినిమాలోకి వెళ్దాం కూడా అనుకున్నా. కొంతమంది పిలిచారు కూడా.
అరే నువ్వు బాగుంటావు, కొంచెం బాగా మాట్లాడతావు, మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్దాము, ఇవి కూడా ట్రై చేశారు. వెళ్ళేవాడినే బహుశా, కానీ దేవుడు నా ఫాస్ట్నెస్ని చూసి వీడు వెళ్ళిపోతాడేమో, వీడికి కొద్దిగా దెబ్బ వేస్తే కానీ అక్కడేమో. దెబ్బ అనగానే ఇంకొక మాట గుర్తొచ్చింది, ఇంకొక దెబ్బ కూడా గుర్తు చేస్తాను మీకు. చిన్నప్పుడు బహుశా మేబీ ఐ వాజ్ అరౌండ్ 10 years or 15 years అరౌండ్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు, మరి కొంతమంది నమ్ముతారో నమ్మరో కానీ గుత్తిలో ఉన్నప్పుడు, చిన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు మా అమ్మ వాత పెట్టినా అది ఆల్మోస్ట్ 80% తగ్గిపోయింది బూతులు మాట్లాడడం. కానీ గుత్తికి వచ్చినా కూడా ఒక మాట ఉంటుంది కదా, దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది, మంచి నడవడికని. కొంతమంది బయట ఉన్నవాళ్ళు కూడా దే ఆర్ ట్రై టు డ్రాగ్ యూ. ఇదేంటి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారు ఇంట్లో వీళ్ళు, కొంచెం మనతో పాటు ఏం మాట్లాడట్లేదు, సినిమాలు చూడట్లేదు. ఎన్నోసార్లు నేను బయటకు వెళ్ళి సినిమాలు చూసి వచ్చి మా అమ్మ నాకు దొరికిపోయి కొట్టించుకునేవాడిని. మా అమ్మ ఎట్లా కొట్టేదంటే, స్కేల్ ఉంటుంది కదా, స్కేల్తో ఇట్లా కొట్టదు, స్కేల్ ఇలా తిప్పి ఇలా పెట్టి ఇట్లా కొట్టేదన్నమాట. చాలా హారబుల్గా ఉండేది. ఆ దెబ్బలతో పాటుగా ఇంకా ఇంటి మీద గొడవలు కూడా ఎక్కువ తెచ్చేవాడిని. ఇంట్లో చిన్నోడిని, కొద్దిగా గారాబము, దాని తర్వాత ఏదో ఒకటి పోయి ఏదో ఒకటి గొడవ చేసేది, తర్వాత ఇంటికి తీసుకొచ్చేది. తర్వాత రిజల్ట్ ఏమయ్యేది అంటే అవుట్కమ్ లాస్ట్లో మళ్ళీ నాకే పడేవి దెబ్బలు. మా అమ్మ నన్నే కొట్టేది. అరే అసలు నువ్వు ఎందుకు పోయావు అక్కడికి, అమ్మ నేనేం చేయలేదమ్మా అన్నా కూడా మా అమ్మ వినేది కాదు, మా నాన్న వినేవాడు కాదు, ఫస్ట్ నాకు పడేవి. అప్పుడు అర్థమైంది బెటర్ నాట్ టు గో దేర్. ఒకవేళ వాళ్ళకి చెప్పినా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పడేది ఎవరికి, నాకే అని. ఇది కొంచెం ఎక్కువ అవుతున్న టైంలో ఒక రోజున, ఇట్ ఈస్ సో ట్రూ, ఆన్ ద రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ సా అన్ ఏంజల్, ఏ స్మాల్ ఏంజల్, మేబీ నా యొక్క టైం, నా యొక్క హైట్లో అనుకోవచ్చు. ఐ సా అన్ ఏంజల్ ఇన్ ద నైట్. క్లియర్గా చెప్తా ఉన్నాడు తెలుగులో, ఏమనంటే యువర్ మామ్ అండ్ డాడ్ ఈస్ టెల్లింగ్ యూ డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఒక వారం అంతా చెప్తా వచ్చింది. నెక్స్ట్ వీక్ నాకు అర్థం కావట్లేదు ఇది నిజమా, కళ, డ్రీమా, లేకపోతే ఏంటని. నెక్స్ట్ వీకు నన్ను ముక్కు మీద గట్టి కొట్టింది ఆ ఏంజల్ ఆ నిద్రలో. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ జోక్స్, ఐఎమ్ ఇన్ ద పుల్పిట్, దేవుడు సాక్షి. ఆ దెబ్బ దాదాపుగా 2-3 వారాలు నాకుంది. ఆ పెయిన్ నాకు అర్థమైపోయింది. అసలుకి ముక్కు మీద కొడితే బాగుంటుందా, సమ్మగా ఉంటుందా, చల్లగా ఉంటుందా, అదిరిపోద్ది కదా. గట్టి కొట్టింది ఆ ముక్కు మీద. ఆ పెయిన్కి నాకు మా అమ్మకి చెప్పాను, నేను డాడీకి చెప్పాను, మా రాత్రి ఏంజల్ వచ్చి కొట్టాడు ఇట్లా. మరి చెప్తున్నాం కదరా నీకు చిన్నప్పటి నుంచి వద్దురా అనేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం. సో ఐ వాజ్ సో అఫ్రైడ్ అండ్ ఐ వాజ్ సో బ్లెస్డ్ బికాస్ ఆఫ్ ది హిట్టింగ్స్ ఆఫ్ ది గాడ్. దేవుడు ఆ విధంగా తీసుకొచ్చి, ఎందుకు ఈ మాట గుర్తు చేస్తా వచ్చానంటే, దేవుని యొక్క దైవజనుల యొక్క దెబ్బలు, దావీదు మహారాజు అంటాడు కదా, నీతిమంతుల యొక్క గద్దింపు నాకు ఆశీర్వాదం. సండే స్కూల్ టీచర్స్ కానీ, ఒక సండే స్కూల్ టీచర్ ఉండేది, ఆమె చెవి పట్టుకుని బాగా పిండుతూ ఉండేది నా అల్లరిని తట్టుకోలేక. కానీ వాళ్ళందరూ చేసినటువంటి, వాళ్ళు ఎంతోమంది నా జీవితంలో వాళ్ళు ఆ విధంగా చేయడం ద్వారా నేను నిలబడతా వచ్చాను. లేకపోతే బహుశా ఎప్పుడో పడిపోయేవాడిని, ఎప్పుడో లోకంలో కలిసిపోయేవాడిని. ఇంకా మా ఫ్యామిలీలో మా నాన్నగారు సండే స్కూల్కి, వీబీఎస్కి ఆయా ప్రాంతాలు తీసుకెళ్తా వచ్చాడు. గ్రేస్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ అని చిల్డ్రన్ మినిస్ట్రీ ఉండేవాళ్ళు, వాళ్ళు ఆయా ప్రాంతాల్లో పెడుతున్నప్పుడు అక్కడ కూడా తీసుకెళ్తా వచ్చేవాళ్ళు. అందులో ఒక మాట నన్ను బాగా హత్తుకుంది. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. సామెతలు 1:10. చిన్నపిల్లలకి చెప్పేటువంటి వాక్యాలు వాళ్ళ జీవితాలను చాలా మారుస్తాయి. ఇది నిజంగా నా జీవితాన్ని ఎన్నో సందర్భాల్లో నా స్నేహితులు నన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు ఈ మాట నాకు గుర్తుకొస్తా వచ్చింది. ఇట్ కేమ్ ఇన్ టు సర్ఫేస్ ఆఫ్ మై మైండ్, ఇట్ కేమ్ ఇన్ టు సర్ఫేస్ ఆఫ్ మై హార్ట్. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. అందుకని చిన్నపిల్లలకు వాక్యం నేర్పించడం ద్వారా ఆ మాటలు తెలియకుండానే అవి వారి జీవితాల్ని సరిచేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకొక సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చాడు. 2006 సంవత్సరంలో నా డిగ్రీ ఆల్మోస్ట్ ఎండ్ అవుతా వచ్చింది. ఆ టైంలో పరిటాల రవి, మీకు ఐడియా ఉంది ఎవరికన్నా, విన్నారా? పరిటాల రవి అనంతపూర్లో కదా, కొంతమంది వినే ఉంటారు కదా. సో దట్ వాజ్ ద డే హీ వాజ్ డైడ్, హీ వాజ్ షార్ట్ డెడ్. ఆయన్ని కొంతమంది చంపేశారు. అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. మొత్తం అల్లకల్లోలంగా ఉంది అక్కడ. నేను అనంతపురం నుంచి గుత్తికి రావాలి. మీ యూస్ టు ట్రావెల్ బై ట్రైన్, షటిల్ చేసేవాళ్ళం మేము. ఇంటర్మీడియట్ ఏమో గుంటకల్కి, గుత్తి మిడిల్లో ఉంటుంది, గుత్తి టు గుంటకల్ రైట్ సైడ్, గుత్తి టు అనంతపూర్ కొంచెం లెఫ్ట్ సైడ్.
సో 2 years ఇంటర్మీడియట్ ఇటు సైడ్ ట్రావెల్ చేసాం, 3 years అటు సైడ్ అనంతపూర్ ట్రావెల్ చేస్తూ వచ్చాం. సో ఫైనలీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్స్ అన్ని ఆపేశారు. 144 సెక్షన్ ఉంది, చాలా దారుణంగా ఉంది. ప్యాసింజర్ ట్రైన్స్ ఏమీ కూడా అలౌ చేయట్లేదు. సో ఆ నైట్ అక్కడే స్టే చేయాలి మేము. ఏ విధంగా చేయాలనేసి అర్థం కావట్లేదు. మా ఇంట్లో రైల్వే ఫోన్ ఉంది, సిన్స్ మై డాడ్ వాజ్ రైల్వే సూపర్వైజర్. సో మా ఇంట్లో రైల్వే ఫోన్ ఉంది. నేను స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి రైల్వే ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేసి చెప్పాను, డాడీ ఇట్లా ఉంది పరిస్థితి, డాడీ ఏమో అక్కడే ఉండరా, వీళ్ళు చూద్దాం ఏదో ఒకటి చేద్దాం అంటా ఉన్నాడు. కానీ మాకు భయంగా ఉంది, ఎందుకంటే అక్కడ ఉంటే ఏం జరుగుతుందో, ఎవరిని ఎట్లా పడితే అట్లా కొడతా ఉన్నారు. యూ కెన్ ఇమాజిన్ ఆ టైంలో చాలా దారుణంగా ఉంది. సో వచ్చి మీ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తే ఏ ట్రైన్లు వెళ్ళట్లేదు, ఈ రోజు అసలుకి వెళ్ళకూడదు, ఇంకా మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే మీ బంధువులు ఇళ్ళకో ఎక్కడికో వెళ్ళిపోయి తలదాచుకోండి అని వాళ్ళు కూడా చేతులు తీసేవారు. ఒక గూడ్స్ ట్రైన్ మాత్రం పోతూ ఉంది. అందరు దాని మీద పడ్డారు ఇంకా, ఎందుకంటే ఇది మిస్ అయితే ఇంకా గుత్తికి వెళ్ళలేము. సో అది అవతల ప్లాట్ఫామ్లో ఉంది, నేను పరిగెడతా ఉన్నాను, మా ఫ్రెండ్స్ అందరూ పరిగెడతా ఉన్నారు. సో అందరూ ఎక్కేశారు. గూడ్స్ ట్రైన్కి ప్యాసింజర్ ట్రైన్ లాగా మనకు అన్ని ప్యాసింజర్ వ్యాగన్స్ ఉండవు కదా, దెర్ విల్ బి ఓన్లీ వన్ గాడ్ వ్యాగన్ ఉంటుంది, అక్కడ మాత్రం ఎక్కగలం, మిగతా వాటిలో మనం ఎక్కలేం. సో అందులో ఎంతమంది పడతారు, మహా అంటే కిక్కిరిసినా కూడా మహా అంటే ఒక 20 మంది 30 మంది, అంతకంటే ఎక్కువ పడరు గాడ్ యొక్క పెట్టెలో. సో అందరూ ఎక్కేశారు, నేను లాస్ట్లో ఉన్నాను, నేను పరిగెడతా ఉన్నాను. అది రన్నింగ్ ట్రైన్ ఏమీ ఆగలేదు. నా యొక్క 5 సంవత్సరాల ఈ ట్రైన్ ట్రావెలింగ్లో నేను చాలాసార్లు యాక్సిడెంట్లు చూశాను. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. నేను ఆ యొక్క కడ్డీని పట్టుకున్నాను, ఆ యొక్క గాడ్ యొక్క పెట్టిని పట్టుకున్నప్పుడు, ఈవెన్ ఇప్పుడు నేను చెప్తా ఉంటే కూడా నా రోమాలు నిక్కబుడుస్తూ ఉన్నాయి. అలా పట్టుకుంటే జారిపోయాను నేను. ట్రైన్కి ప్లాట్ఫామ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో పడ్డాను నేను. అంతకుముందు సంవత్సరమే నా కళ్ళతో నేను చూశాను, ఒక స్త్రీ పడి చాలా దారుణంగా దెబ్బలు తింది. షీ వాజ్ నాట్ డెడ్. కొంతమంది చనిపోయిన కూడా చూశాను నేను, నా కళ్ళతో కొన్ని శవాలను కూడా చూశాను నేను అంతకుముందు ట్రైన్లు. సో నేను ఆ సందర్భంలో ఇట్లా పడతా వచ్చాను, నాకు అయిపోయింది, ప్రభువా మేబీ దిస్ ఈజ్ మై లాస్ట్ డే. ఐ సెడ్ మై లాస్ట్ వర్డ్స్, లార్డ్ నేను ఇంకా అయిపోతే నీ సన్నిధి తీసుకున్నాను ఇంకా. There is no hope for me, 100%. There is no hope for me. Believe me, one hand came and lift me out of the dug. Lift me directly from that pit. Lift me from out of the darkness. One hand came. ఒక హస్తము వచ్చి నన్ను ఆ యొక్క చీకటది ఎక్కడున్నాను ఇప్పుడు ఎందుకు వంగానంటే, నేను కనబడ్డాను వంగినప్పుడు, వాళ్ళకు కూడా కనబడలేదు. నేను అవతల ప్లాట్ఫామ్లో చూస్తూ ఉన్నారు, కొంతమంది అరుస్తూ ఉన్నారు, ఆర్పిఎఫ్లు, రే 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 చచ్చిపోతావరా రే 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 అని. చేయి జారిపోయింది, నేను కిందకి వెళ్ళిపోయాను. దేవుని కృప నన్ను లేవనెత్తింది, నేను మర్చిపోలేను దాన్ని. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మీ. ఐ కుడ్ హ్యావ్ డైడ్. మేబీ నో బడీ కెన్ ఏబుల్ టు ఇమాజిన్, బట్ ఐ నో హౌ గాడ్ వాజ్ సో గ్రేషియస్. ఒక హస్తం నన్ను ఇట్లా నిలబెట్టేసింది అంతే. నేను నిలబడ్డాను ఇట్లాగా. అందరూ సరే బాగున్నావు, ఏమైందిరా, ఓకేనా, అది ఓకే. కానీ నేను వాట్ హ్యాపెన్ టు మీ, దేవుడు నన్ను నిలబెట్టాడు. దెన్ ఐ డిసైడెడ్, ఇంకా ప్రభువా నీ కొరకు నిలబడాలి నేను, హెల్ప్ మీ. సో ఎందుకు చెప్తా వచ్చానంటే, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తల్లిదండ్రుల ప్రార్థన, సంఘ ప్రార్థన, సో ఇవన్నీ దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. సరే కొంచెం ముందుకు వెళ్తాను, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మ్యారేజ్ విషయంలో దేవుడు చేసినట్టు ఒక అద్భుతం ఏంటయ్యా అంటే, ఒక 2-3 అలయన్స్కి మేము వెళ్తూ వచ్చాము. ఒక అలయన్స్లో నన్ను రిజెక్ట్ చేశారు. ఏం చేశారు, కొంచెం నవ్వించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బికాజ్ దట్ బాయ్ ఈజ్ నాట్ హ్యావింగ్ హెయిర్. అరే నేను మంచిగా జాబ్ చేస్తున్నాను, మంచి శాలరీ వస్తుంది, ఏం అలవాట్లు లేవు దేవుని కృపను బట్టి, అయినా కూడా ఇట్లా అన్నారు. ఈ పాటికి మళ్ళీ వస్తాను. ఇంతకంటే ముందు ఇంకొక చిన్న అద్భుత కార్యం ఉంది, అది కూడా చెప్పి ఇక్కడికి వస్తాను మళ్ళీ. 2009వ సంవత్సరంలో మా ఫాదర్కి హెల్త్ బాగలేక ఆయన ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఎవరో ఒకరోజు చూసుకోవాల్సి వచ్చింది. 2009 వరకు నేను సత్యంలో పనిచేస్తూ వచ్చాను. నేను రిజైన్ చేసి ఇంటికి వెళ్ళి నాన్న చూసుకోవాలా, లేకపోతే కరెక్ట్ అదే టైంలో
ఆన్సైట్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. బహుశా సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి ఈ వర్డింగ్ అర్థమవుతూ ఉంటుంది. ఆన్సైట్లో అప్పుడు వెళ్ళాలని ఆ టైంలో చాలామంది చాలా ఆసక్తి చూపిస్తూ ఉండేవాళ్ళు. కానీ నాకున్నటువంటి 2 ఆప్షన్లు ఏంటంటే, నాకు అర్థమైంది మా నాన్నకి బాగలేదు, నేను ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి. మా అన్నలు ఉన్నారు, వాళ్ళు చూసుకోవచ్చు కదా, కానీ వాళ్ళు కూడా దేవుని కృపను బట్టి వాళ్ళు జాబులు చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, 2009 ఆ ప్రాంతంలో. కానీ నేను డిసైడ్ అవుతూ వచ్చాను, ఆన్సైడ్ లేకపోయినా పర్లేదు, నాన్నని చూసుకోవాలి వెళ్ళి అని చెప్పి. బైబిల్లో రాయబడింది కదా, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. సో గాడ్ హ్యాస్ పుట్ మీ వన్ థాట్, రిజైన్ అండ్ గో హోమ్. అందరూ ఎందుకు రిజైన్ చేస్తావు, ఏం కాదులే, పోయి ఒక లీవ్ పెట్టుకో అయిపోతుంది. కానీ నో, మా డాడీ అప్పటికే సేవ చేస్తూ ఉండేవాడు, తను రైల్వేలో జాబ్ చేస్తూ సేవ చేస్తూ ఉండేవాడు. కానీ సన్నగా అయిపోయిన కారణాన్ని బట్టి చాలామంది రకరకాలుగా అంటూ వచ్చేవారు, మీ నాన్నకి టీబీ వచ్చిందేమో, మీ నాన్నకి ఎయిడ్స్ వచ్చిందేమో, లేకపోతే ఇలా అలా అలా చాలా చెప్తా వచ్చాను. నాకు చాలా బాధ అనిపించింది, ప్రభా ఏంటిది. సో అవన్నీ నేను బెంగళూరులో ఉండి వింటా, నాకు ఇది కాదు, దేవుడు ఒక థాట్ ఇస్తాడు, రిజైన్ అండ్ గో హోమ్. సో నేను రిజైన్ చేశాను, ఆన్సైట్ ఆపర్చునిటీ వదిలేసుకొని. ఈవెన్ నేను ఒకసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు, అప్పుడు అనుకుంటా ఉండేవాడిని ఒకసారి నా ఫ్లైట్ ఎక్కితే బాగుండని. కానీ ఆ ఛాన్స్ లేదు. ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను అది కాదని రిజైన్ చేసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి డాడీని చూపిస్తూ వచ్చాను. దేవుని కృపను బట్టి, దేవుని మహాకృపను బట్టి మా నాన్న మళ్ళీ తిరిగి కోలుకుంటూ వచ్చాడు. ఎయిడ్స్ కాదు, టీబీ కాదు, ఏమీ కాదు. ఇట్ వాజ్ అ థైరాయిడ్ ప్రాబ్లమ్. వీ కుడెంట్ ఏబుల్ టు ఐడెంటిఫై అట్ ద ఎర్లీ స్టేజ్. సో చాలా లేట్ అయిన కారణాన్ని బట్టి ఆయన చాలా సన్నగా అవుతూ వచ్చాడు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతూ వచ్చింది. సో దాని తర్వాత దేవుడు కృప చూపించి దాదాపుగా 7-8 నెలలు ఇంటి దగ్గరే ఉన్నాను నేను. ఇవన్నీ చూసుకుంటూ వచ్చి తర్వాత దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు, దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. అక్కడ కూడా సంఘం వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చింది, దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. తిరిగి ఆయన మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాడు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు దేవుడు తలంపిస్తూ వచ్చాడు, నౌ ట్రై అవుట్ సైడ్. అప్పుడు దేవుడు నా ముందు 2 ఆఫర్లు పెట్టాడు మళ్ళీ, ఒకటి ఒరాకిల్, ఒకటి అక్సెంచర్, ఒకటి ఒరాకిల్, ఒకటి హెచ్ఎస్బిసి. సో అప్పుడు మళ్ళీ దేవుడు ఇచ్చిన తలంపు బట్టి ఆర్కిల్లో జాయిన్ అవుతూ వచ్చాను. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి దేవుడు అక్సెంచర్కి మూవ్ చేస్తూ వచ్చాడు, అక్సెంచర్ అనే కంపెనీలో. తర్వాత అందులో అక్సెంచర్లో జాయిన్ అయిన తర్వాత ఆఫీస్ వర్క్ని బట్టి దేవుడు మిలాన్కి పంపిస్తూ వచ్చాడు. బహుశా కొంతమంది తెలుసు అనుకుంటాను, మిలాన్ ఈజ్ ఇన్ యూరప్, ఇటలీ. సో 2 సార్లు నేను ట్రావెల్ చేస్తూ వచ్చాను యూరప్కి దేవుని కృపను బట్టి. ఒకప్పుడు నేను ఫ్లైట్ ఎక్కుతానో లేదో అనుకున్నాను, లేకపోతే వెళ్ళాలని ఆశ ఉండింది. కానీ దేవుని మాటకు లోబడినందుకు దేవుడు నన్ను విడిచిపెట్టాడా, నా ఆ కోరికను కూడా దేవుడు తీరుస్తూ వచ్చాడు, దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు, దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. దాని తర్వాత ఐబిఎంకి దేవుడు మూవ్ చేస్తూ వచ్చాడు. ఐబిఎంలో దాదాపు ఇప్పటివరకు నేను మోర్ దెన్ 10 years ఐఎమ్ విత్ ఐబిఎంలో ఉన్నప్పుడు 2 సార్లు యూఎస్కి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీగా కూడా 1 year ఆల్మోస్ట్ మోర్ దెన్ అరౌండ్ దట్ వీ కుడ్ ఏబుల్ టు స్టే దేర్. సో దేవుడు తన కృపను విస్తరింపజేస్తూ వచ్చాడు. ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు, లేకపోతే ఆయన తలంపుకు లోబడినప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నవ్ ఐ కమ్ బ్యాక్ టు దట్ మ్యారేజ్. ఆ చాలా స్మాల్ ఇన్సిడెంట్ గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. ఒక ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. వాళ్ళు ఎవరో కాదు, కానీ మాకు తెలిసిన వాళ్ళు దూరపు చుట్టమే. దాని తర్వాత ఇప్పుడు నేను చేసుకున్నటువంటి నా ప్రియమైన భార్య షకీనా, ఆమె దైవ సేవకుల కుమార్తె. వాళ్ళ తల్లిదండ్రులు మా మామగారు ప్రసన్నపాల్ గారు, హెబ్రోన్లో సేవకుడే ఆయన, గుంటూరులో. అత్తగారి పేరు అపర్ణ. సో వీళ్ళ ఫ్యామిలీ మేము చూస్తూ వచ్చాము. నా హృదయంలో అప్పుడు ఒక స్వరం వినబడతా ఉంది. మేబీ ఐ థింక్ సంబడి కెన్ ఏబుల్ టు కోరిలేట్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడా? ఎస్, హీ స్పీక్స్. వీ కెన్ లిజన్. ఐ హర్డ్ ఎ వాయిస్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ద గర్ల్ ఐ హ్యావ్ చోజన్ ఫర్ యూ. ఈ అమ్మాయినే నేను చూజ్ చేసింది నీ కొరకు అని నాకు అనిపించింది. కానీ మా అమ్మ నాన్నకు కూడా అనిపించాలి కదా. ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, ప్రభా ఇది కనుక నీ చిత్తమైతే సహాయం చేయి అనేసి. దాని తర్వాత దేవుని ఒక సైన్ అడుగుతూ వచ్చాను. గిద్యోని అడిగాడు కదా ఒక సైన్ అడుగుతూ వచ్చాను. ప్రభా ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళు మళ్ళీ గుంటూరులో మా చిన్నమ్మ వాళ్ళంతా ఉంటారు రామ బిల్డింగ్స్ దగ్గర, ఎక్కడైతే నన్ను చూశారో వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళు అడగాలి ఏమంటే, మేము ఆ అబ్బాయిని వద్దనుకున్నాం కదా, ఆ అబ్బాయి మాకు కావాలి, మేము పెళ్లి చేసుకుంటాం అని వచ్చి అడగాలి అని నేను ఎవరికి చెప్పాను? నా మనసులో దేవునికి చెప్పాను నేను. ప్రభా ఇదిగో ప్రసన్నపాల్ గారి కుమార్తె షకీనా అని పెళ్లి చేసుకోవడం నీ చిత్తమైతే
నాకు అనిపిస్తూ ఉంది దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ యూ. నా జీవితంలో ఈమె నా జీవిత భాగస్వామిగా ఉండబోతా ఉందని అనుకుంటా ఉన్నాను, నాకు ఇచ్చిన ఆలోచనలను బట్టి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఫ్రమ్ యూ, మేక్ ఇట్ సర్టన్ అని ఈ కండిషన్ పెడతా వచ్చాను. నేను గుంటూరుకు వచ్చి నేను మళ్ళీ వెళ్తూ ఉన్నాను. అప్పుడప్పుడు మా ఆంటీ గారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు అంతకుముందు నన్ను చూసి వెళ్ళారు. దేవుడికి నేను ఈ యొక్క కండిషన్ లేకపోతే ఈ యొక్క విజ్ఞాపన, దేవా నా మీద కోపం ఉంచదు కానీ నా మీద కృప చూపించు, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. ఇది కనుక నీ చిత్తమైతే వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్పాలి, ఇదిగో ఈ అబ్బాయిని మేము పెళ్లి చేసుకుంటామని. అప్పుడు షకీనా అనే అమ్మాయిని నేను చేసుకుంటాను అన్నప్పుడు వాళ్ళు నిజంగా వచ్చారు. నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ప్రభా నా ప్రార్థన అంగీకరించి కనికరించి నా జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చాలని వాళ్ళ ఇంటికి వచ్చి, వాళ్ళ అమ్మ నాన్న, అంతకుముందు ఆమె ఒకటే వచ్చింది, వాళ్ళ తల్లిగారు ఒకరే వచ్చారు, కానీ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి సారీ చెప్పి, అయ్యా నీ గురించి తెలియక నేను అట్లా అన్నాము, ఖచ్చితంగా మీరు కావాలి, మాకు పెళ్లి చేసుకుంటాము, మాకు ఇంత ఆస్తి ఉంది, నీ పేరు మీద ఇల్లు రాస్తాము, అప్పుడు దాదాపుగా 35 lakhs ఇస్తాం నీకు అని ఎన్నెన్నో చెప్తా వచ్చారు నాకు. వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు ఎక్కట్లేదు, కానీ నా హృదయంలో ఆనందంగా ఉంది. ఎందుకంటే దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. నాకు ఏం కాబోతోంది? పెళ్ళి కాబోతోంది. లోకంలో ఒక సామెత ఉంది కదా, పెళ్ళి అయ్యేంత వరకు ఆరాటం, అయిన తర్వాత ఇది నిజమేనా? పెళ్ళైన వాళ్ళు పెద్దలు చెప్పాలి, చాలామంది పెద్దలు ఉన్నారు కదా, అయ్యేంత వరకు ఆరాటం, అయిన తర్వాత పోరాటమేనా? But what I learned is, it's a God-ordained vineyard. Marriage is God's ordained vineyard. దేవుడు నిర్దేశించినటువంటి ద్రాక్ష తోట మ్యారేజ్. దేవుని చిత్తంలో కనుక ఐ నో దెర్ విల్ బీ సమ్ హర్డల్స్, ఐ నో దెర్ విల్ బీ సమ్ స్ట్రగుల్స్, ఐ నో. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ సో మెనీ, మా ఫాదర్ వాళ్ళు మదర్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీలో ఐ నో దెర్ విల్ బీ సమ్ స్ట్రగుల్స్. అభిప్రాయాలు అన్నీ కుదురుతాయా? కుదరవు. బట్ దేవుని చిత్తంలో ఉన్నప్పుడు యూ విల్ నెవర్ స్టెప్ బ్యాక్. వై ఐఎమ్ సేయింగ్ అగైన్, దిస్ ఇస్ అగైన్ ఎ ఛాలెంజ్ ఫర్ సో మెనీ యంగ్ పీపుల్ అండ్ చాలామందికి కూడా. దేవుని చిత్తంలో మనం ఉన్నాము అన్నప్పుడు శోధనలు వచ్చినా మనం ఏం చేస్తాం? మళ్ళీ నిలబడతాం. బైబిల్లో ఒక సందర్భం ఉంటుంది కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు చెప్తాడు, మీరు అద్దరికి వెళ్ళండి. ఈ మాట చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరికి చెప్పాడు? శిష్యులకే చెప్పాడు. కానీ వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అద్దరికి వెళ్ళకముందే మధ్యలో ఏమైంది? తుఫాన్ వస్తుంది. తుఫాన్ రాగానే జనరల్గా మనం ఏమనుకుంటాం, ఇది దేవుడి చిత్తం కాదు, అసలు అనవసరంగా దీన్ని చేసుకున్నాను నేను, ఆ సంబంధం తెచ్చుకొని తిట్టాలి నేను అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు అలో చేస్తాడు కొన్ని సిచ్యువేషన్స్ని. ఆ అలో చేసిన విధానం ఎందుకయ్యా అంటే మనం దేవుళ్ళు ఇంకా ఎదగాలని చెప్పి, ఇంకా నేర్పించాలని చెప్పి, ఇంకా ఆయనకు ముందుకు సాగాలని చెప్పి. సరే, ఐ ట్రై టు కట్ షార్ట్. సో దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు, ఆ ఫ్యామిలీతో సంబంధం కుదర్చడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మ్యారేజ్ అయిపోయింది దేవుని చిత్తానుసారంగా. ఇంకొక ఆఖరి సైన్ కూడా అడుగుతూ వచ్చాను. దేవుడు ఆదికాండము ఐ థింక్ 49వ అధ్యాయం అనుకుంటాను, 12వ వచనం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒక వాక్యం ద్వారా కూడా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆదికాండము, ఐ వాంటెడ్ టు బి సర్టన్ ఆన్ దట్ వర్స్ బికాజ్ ఐ విల్ బి సో జాయ్ఫుల్ when I am telling about Jesus, what he has done, because God is good. 40వ అధ్యాయం 32వ వచనం, ఈ కార్యం దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఈ మాట దేవుడు పలుమార్లు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాట దేవుడు నాతో పలుమార్లు 2 సార్లు మాట్లాడుతూ వచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఫైనల్గా దేవుణ్ణి సూచన అడగలేదు కానీ, ప్రభా ఐ డామ్ షూర్ దట్ ఇట్ ఈస్ యువర్ విల్. నౌ ఐఎమ్ హ్యాపీలీ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. వాట్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్? మ్యారేజ్ ఈజ్ అ బ్యాటిల్ ఫీల్డా? నో, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. దేవుడు కృప చూపిస్తాడు. దేవుని యొక్క ప్రేమ ఉన్నప్పుడు అనుదినము వీల్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అనుదినము దేవుని యొక్క కృపను, వస్తాయి స్ట్రగుల్స్ వస్తాయి, ఖచ్చితంగా ఇవన్నీ వస్తూనే ఉంటాయి, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి విల్ అండర్స్టాండ్ మోర్. ఆఖరిగా ఒక దేవుని ప్రభా నీకు ఇష్టమైతే, ఆ దినాల్లో గుత్తిలో ఉన్నప్పుడు మేము బైబిల్లో ఉండరు జాన్ వెస్లీ గారని ఒక యవన దైవజనుడు ఉన్నాడు, బహుశా కొంతమందికి తెలుసు అనుకుంటాను. ఆయనతో కొంత సహవాసం ఏర్పడతా వచ్చింది. నాకు ఏమన్నా పెళ్లి కాకముందు ఆయన ఒక మాట్లాడుతూ వచ్చాను. ఒకసారి వచ్చినప్పుడు ఆయన్ని, అన్న నాకు మ్యారేజ్ అయితే మీరు వస్తారా అంటే, తమ్ముడు వస్తాను ఖచ్చితంగా అన్నాడు. సో కాలం గడిచిపోయింది. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత అన్నకు ఒకసారి కాల్ చేశాను, అన్న ఇట్లా మ్యారేజ్ అయింది, మీరు రాగలుగుతారా అని. సో ఐ రియల్లీ థ్యాంక్ టు హిమ్.
ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఆ టైంలో. కానీ ఆయన చెప్పిన మాటను బట్టి దట్ షోస్ నిజంగా కొంతమంది నీ మాట అవునంటే కాదంటే హీ వాజ్ సో పర్టికులర్. తమ్ముడు ఏదో అన్నానులే, తమ్ముడు రాలేనులే, సారీ అని చెప్పి తప్పించుకోవచ్చు ఆయన. ఈవెన్ ఐ కెన్ అండర్స్టాండ్ బికాజ్ హీ సో బిజీ. అప్పటికి ఆయన కూడా మ్యారేజ్ అయిపోయింది. ఈవెన్ హిజ్ వైఫ్ ఈజ్ ఇన్ సెకండ్ ట్రైమిస్టర్ ఆర్ థర్డ్ ట్రైమిస్టర్ అట్ దట్ టైం. 2013లో జనవరి 25వ తారీఖు మా మ్యారేజ్. సరే తమ్ముడు ఖచ్చితంగా వస్తాను నేను అన్నాడు. ఆ టైంలో ఆయన అండమాన్ నికోబార్లో మీటింగ్స్ చూసుకొని వస్తా ఉన్నాడు. నేను కాల్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాడు, తమ్ముడు ఓకే, డేట్ ఎప్పుడు అన్నాడు. అన్న మేము పెట్టుకోలేదు, మీరే చెప్పండి. నేను ఎప్పుడు పెట్టినా ఓకేనా అన్నాడు. ఎస్ ఓకే, వేరే ఏమీ అవసరం లేదా మీకు, అవి నో అవసరం లేదు, మీరు చెప్పండి ఎప్పుడంటే. ఆయన డేట్ ఫిక్స్ చేశాడు. తర్వాత ఆ టైంకని వస్తా వచ్చాడు. అంటే దేవుని యొక్క కృప. మ్యారేజ్ అయిపోయింది, వండర్ఫుల్గా జరిగింది, దేవుని నామానికి మహిమకరంగా జరిగింది. మ్యారేజ్ అయిపోయిన 1 year పిల్లలు లేరు. అడుగుతారు కదా, అడగరా? త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దేవుడు చేసిన సాక్ష్యం, దేవుడు చేసిన ఆ కార్యాలను కూడా చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. బికాజ్ ఇఫ్ ఐ డోంట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. 1 year అయిపోయింది, పిల్లలు లేరు. 2 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అడుగుతారు కదా, ట్రై చేయండి అయ్యా, హాస్పిటల్కి వెళ్ళండి అయ్యా, అక్కడికి వెళ్ళండి అయ్యా, ఇక్కడికి వెళ్ళండి అయ్యా, దేవుడి మీద ఆధారపడితే ఏంటి, దేవుడు ఇస్తాడులే, మీరు కూడా వాళ్ళ పోరు తట్టుకోలేక మేము కూడా హాస్పిటల్కి తిరగాల్సి వచ్చింది. తిరిగాం. నా భార్య కొంచెం పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు, పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారు. ఆ డాక్టర్ ఈ డాక్టర్ అటు ఇటు తిరుగుతూ వచ్చాం. ఇంకొక డాక్టర్ అయితే మీకు పిల్లలే పుట్టరయ్యా. మొత్తం అసలుకి చాలా కృంగిపోతూ వచ్చాం. ఏంటి ప్రభు అసలుకి ఇంత ఘనంగా మ్యారేజ్ జరిగింది, ఇంతమంది వచ్చారు, ఇంత చేశారు, కానీ నువ్వు ఇట్లా సడన్గా ఇట్లా అయిందేంటి? 3 సంవత్సరాలు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది. 4th yearలో ఒక తలంపు ఇస్తూ వచ్చాడు దేవుడు. ఏంటంటే బీ ఇన్ ఫాస్ట్. సో 3 years తర్వాత మేము ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం మానేసాం. దేవుడు ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. సో 4th yearలో 2016 సంవత్సరం 40 రాత్రులు ఉపవాసం ఉండాలని దేవుడితో తలంపిస్తూ వచ్చాడు. వీ ఫాస్టెడ్ ఫర్ 40 nights. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం. దెర్ వాజ్ ఎ బైబిల్ కాల్డ్, ఒక బైబిల్ ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్. అందులో ఒక అట్ట మీద ఉంటుంది, ఫాస్టింగ్ ఈజ్ ద గేట్వే ఆఫ్ హోలీనెస్. బహుశా కొంతమందికి తెలిసి అనుకుంటాను అది. ఫాస్టింగ్ ఈజ్ ద గేట్వే ఆఫ్ హోలీనెస్ అనేటువంటి బైబిల్లో దాదాపుగా ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు వాళ్ళ యొక్క జీవితాల గురించి. సో ఎవ్రీడే నైట్ మేము ఆఫీస్కి వెళ్ళి రావడం, ఉపవాసం ఉండడం, ప్రేయర్ చేసుకోవడం, ఆ మాటలు చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. బిలీవ్ మీ, దెర్ ఆర్ సో మెనీ స్ట్రగుల్స్. ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ వైఫ్. ఎందుకంటే నేను ఆపేద్దాం అనుకున్నా ఆఫీస్లో టెన్షన్కి. తర్వాత ఆ టైంలో ఉపవాసం ఉన్నప్పుడే ఇంకా టెన్షన్లు ఎక్కువ అవుతాయి, ఉపవాసంలో ఉన్నప్పుడు ఇంకా శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. నా భార్య చెప్పింది, మనం స్టార్ట్ చేసాం, ఫినిష్ చేద్దాం. ఐఎమ్ సో హ్యాపీ. దేవుడు నాకు సాటి అయిన సహాయం, నిజంగా సాటి అయిన సహాయం ఇచ్చాడు అని. 40 తర్వాత ఫినిష్ చేసాము. వీ ఎక్స్పెక్టెడ్ దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమో అని. పిల్లల్ని ఇవ్వలేదు దేవుడు. మళ్ళీ టెస్ట్ చేసుకుని మళ్ళీ మామూలు ఓకే లీవ్ ఇట్. దేవుడు యూకే డోర్స్ ఓపెన్ చేస్తూ వచ్చాడు. యూకేకి వెళ్ళాం ఆఫీస్ పరంగా. యూకేకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మళ్ళీ అప్పుడు తలంపిస్తూ వచ్చాడు. అక్కడ చర్చ్ని, ఒక చర్చ్, సిటీ ఫేత్ చర్చ్ని, ఐజక్ పాస్టర్ గారిని రియల్లీ ఐ లర్న్డ్ ఎ లాట్. ఇంకా దేవుడు ఆత్మీయంగా నేర్పించడానికి సహాయం చేస్తాడు. వెన్ యూ హ్యావ్ ఎ స్పిరిచువల్ హంగర్, గాడ్ విల్ మీట్ యువర్ నీడ్స్. కెన్ ఎనీబడి ప్లీజ్ ఓపెన్ ద బైబిల్ అండ్ రీడ్ Philippians 4:19 క్విక్లీ. వండర్ఫుల్. మహిమలో మీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడంట. భూ సంబంధమైన ప్రతి విషయాన్ని తీరుస్తాడు, ఆత్మ సంబంధమైన విషయాలను కూడా ఆయన తీరుస్తాడు. స్పిరిచువల్ నీడ్స్ కూడా ఉన్నాయి. వెన్ వీ నో దట్ వీఆర్ ఇన్ ఎ నీడ్ ఆఫ్ స్పిరిచువల్ హంగర్, హీ విల్ మీట్ అవర్ నీడ్స్. చాలామందికి ఈ యొక్క ఆలోచన ఉండదు. మనకి నిజంగా ఆత్మీయంగా ఎదగాలి, భూమి మీద మనకి అవసరమే. భూమికి మనకి ఇల్లు అవసరం, బట్టలు అవసరం, కారు అవసరం, లేకపోతే మన అవసరాలన్నీ ఉన్నాయి. ఎస్, మోర్ దాన్ దట్, మహిమలో, క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో I learned a different dimension about the spirituality. Not only the baptism of water, also I learned about baptism of the Holy Spirit. Also I learned about baptism of holy fire. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు యోహాను చెప్తాడు కదా, నేను ఆయన పాదముల యొక్క రక్షలు, ఆ పాదరక్షలు ఓపెన్ చేయడానికి కూడా నేను అర్హుని కాను, కానీ నాకెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నేను కేవలం నీకు నీళ్ళలో మాత్రమే బాప్తిజం ఇస్తున్నాను, కానీ ఆయన మీకు ఎందులో ఇస్తాడంటే బాప్తిజం? పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిజం ఇస్తాడు. సో ఐ లర్న్డ్ అబౌట్ ఇట్. దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఆ యొక్క దైవజనుల ద్వారా రియల్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అక్కడ తీసుకెళ్ళి నేర్పిస్తూ వచ్చాడు, ఆత్మీయంగా ఎదగడానికి, అక్కడ కనెక్ట్ గ్రూప్స్లో ఉండడానికి. ఇమాజిన్, ఒక పొయ్యిలో ఒక 4 కట్టెలు ఉన్నాయనుకుందాం, బాగా మండుతూ ఉన్నాయి.
ఒక కట్టెని తీసేసి బయట పెడితే వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఆ బయటికి తీసిన ఆ యొక్క కట్టె ఎలా ఉంటుంది? కాసేపటికి ఆరిపోద్ది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. యవన ప్రాయంలోనూ తర్వాత కూడా అక్కడికి వెళ్ళినప్పుడు హెబ్రోన్ సహవాసమే కావాలని నేను కూర్చుని ఉంటే ఐ మైట్ నాట్ ఏబుల్ టు గో త్రూ. కానీ చాలా వండర్ఫుల్ సహవాసం దేవుడు ఇస్తా వచ్చాడు. అందుకని నేను చెప్తా వచ్చాను కదా, ఒకరు నీరు పోస్తారు, ఒకరు నారు పోస్తారు, ఎరువు వేసేది ఇంకొకరు, కానీ వృద్ధి చేసేది మన సార్వత్రిక సంఘంలో సభ్యులం, దేవుని యొక్క అంగం, దేవుని యొక్క సంఘంలో అంగాలం. యూ షుడెంట్ బి కన్ఫైన్డ్ అవర్ ఇమాజినేషన్, కన్ఫైన్డ్ అవర్ థాట్ ప్రాసెస్ ఓన్లీ టు పర్టికులర్ డినామినేషన్, బికాజ్ వీ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అది నేర్చుకుంటూ వచ్చాను, ఇంకా ఎక్కువ నేర్చుకుంటూ వచ్చాను. విశ్వాసం ఇంకా బలపరచబడతా వచ్చాను. ఆ సమయంలో ఎన్నో టెస్టులు. ఇంకొక దాన్ని కూడా గుర్తు చేస్తాను. నేను ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు గాడ్ హ్యాస్ గివెన్ మీ క్యాబ్ టు ట్రావెల్ ఎవ్రీడే. నేను అనుకున్నాను, ప్రభా నాకు ఇంత కృప చూపించావు, నేను ఆ సమయంలో క్యాబ్లో వెళ్ళడానికి ఎవ్రీడే ప్రభా నేను సువార్త చెప్తాను. నా పక్కన కూర్చున్నటువంటి డ్రైవర్కి ప్రతిరోజు ఒక డ్రైవర్ వచ్చేవాడు. ఎవ్రీడే నేనేం చేశానంటే, అప్పుడు కొంతమంది ఉన్నటువంటి ఆ టైంలో బెంగళూరులో ఉన్నప్పుడు కొంతమంది దగ్గర దైవజనం దగ్గరికి వెళ్ళి కరపత్రికలు అవన్నీ తెచ్చుకొని నా బ్యాగ్లో పెట్టుకునేవాడిని. నా ఆఫీస్ బ్యాగ్లో ఒక ల్యాప్టాప్ ఉంటుంది, నా బుక్స్ ఉంటాయి, తర్వాత కొన్ని బండిల్స్ ఆఫ్ కరపత్రికలు ఉండేవి. కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి సువార్త చెప్పాలి వాళ్ళకి ఎంతో కొంత. అట్లా దాదాపుగా 6 నెలలు దేవుడు నాకు కృప చూపిస్తూ వచ్చాడు. 6 నెలలు నాకు సాధ్యమైనంత వరకు చాలామందికి, ప్రతి క్యాబ్ డ్రైవర్కి, ఆల్మోస్ట్ ఐ కెన్ సే 90% ఆఫ్ క్యాబ్ డ్రైవర్స్ ఐ ట్రావెల్డ్, ఐ షేర్ ద గాస్పల్. ఆ హంగర్ దేవుడు నాతో పెడతా వచ్చాడు. బిలీవ్ మీ, దెర్ ఆర్ టైమ్స్ యూ వోంట్ గెట్ దట్ ఛాన్స్. మనకు ముందున్న జీవితంలో అంత సమయాలు దొరకపోవచ్చు. దేవుడు కొన్నిసార్లు డోర్లు ఓపెన్ చేస్తాడు సువార్త చెప్పడానికి, అప్పుడే మనం సువార్తని చెప్పగలం. కొన్నిసార్లు డోర్ విల్ బి క్లోజ్డ్, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా. అందుకని యెహోవా దొరుకు కాలమున మనం వెతకాలి, ఇతరులకు కూడా మనం బోధించాలి. సో దేవుడు ఆ కృపని విస్తరింపజేస్తూ వచ్చాడు. వెన్ కమింగ్ బ్యాక్ టు దట్, యూకేలోనే మా మొదటి పాప కన్సీవ్ అవుతా వచ్చింది. దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. 5 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ 40 నైట్స్ యూకేలో ఉన్న తర్వాత, ఆ టెస్ట్ గుండా వెళ్ళిన తర్వాత, గాడ్ హ్యాస్ గివెన్ ఆ టెస్టిమనీ. ఆ కృప చూపిస్తూ వచ్చాడు. మళ్ళీ డెలివరీకి ఇండియాకి వస్తూ వచ్చాం. ఈవెన్ వన్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ గాడ్ హ్యావ్ ప్రాఫెసైడ్. ఏమని చెప్పాడంటే, అమ్మ మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతంకి వెళ్తారు, మీరు దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు ఆ మాటను బట్టి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. నిజంగా ఒక డ్రీమ్లో కూడా దేవుడు ఇస్తూ వచ్చాడు. ఈ పాప, దేవుడు జీసస్ క్రైస్ట్ విల్ కమ్ అండ్ గివ్ యూ ద చైల్డ్. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ కెన్ డూ మెరాకిల్స్. ఎస్ ఆర్ నో? ఎస్, గాడ్ ఈజ్ అ గాడ్ హూ కెన్ డూ మెరాకిల్స్. మా జీవితంలో దేవుడు చేశాడు, మీ జీవితాల్లో కూడా, మన జీవితంలో. అఫ్కోర్స్ మిమ్మల్ని అడిగితే పెద్దల జీవితాల్లో చాలామంది చెప్తారు అనేక మెరాకిల్స్. సో ఇవి మనకి ఎంకరేజింగ్గా ఉంటాయి. దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. నాట్ ఓన్లీ విత్ 1 చైల్డ్, తర్వాత 2వ చైల్డ్తో కూడా దేవుడు బ్లెస్ చేస్తూ వచ్చాడు. దేవుడు ఇంకా 2వ చైల్డ్ విషయంలో కూడా బిడ్డ 7th మంత్లోనే పుట్టేస్తుందేమో, లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో చెప్పారు. కానీ దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. అగైన్ ఐ ఫాస్టెడ్ ఫర్ 21 days, 21 nights. దేవా ఈ బిడ్డ ఖచ్చితంగా ఉండాలి, 9 నెలలు కడుపులో ఉండాలి ప్రభా 2వ బిడ్డ. దేవుడు ఆపుతూ వచ్చాడు. ఎగ్జాక్ట్గా 9th month అయిపోయిన తర్వాత, 9th month పడిన తర్వాత దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు, సహాయం చేస్తాడు. దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ టు అవర్ గాడ్. వీ మే నాట్ అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. మేబీ బహుశా చాలా విషయాలు నేను షేర్ చేసుకోలేకపోయాను, కానీ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, అవర్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, అండ్ ఆల్ ద టైమ్ ఈజ్ సో గుడ్. లాస్ట్కి ఒక క్వశ్చన్ చదివించి క్లోజ్ చేస్తాను. రెవల్యూషన్స్, దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. రెవల్యూషన్స్ 12th chapter. పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టినటువంటి, నా హృదయంలో పెట్టిన ఈ తలంపును కూడా షేర్ చేసి నేను క్లోజ్ చేస్తాను. బహుశా ఒక 2-3 నిమిషాలు లేట్ అయినా నన్ను మన్నించండి. 12వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుదాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రతి ఒక్కరి జీవితంలో గాడ్ విల్ గివ్ సో మెనీ ఛాన్సెస్. చర్చిలో కాదు టెస్ట్ మనీ మనకు ఉండాల్సింది. అఫ్కోర్స్ చర్చిలో ఉండాలి, బట్ మన టెస్ట్ మనీ ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి, మనం చదువుకునే చోట్ల ఉండాలి, మన కాలేజీలో ఉండాలి, లేకపోతే మన ఉద్యోగ పరిస్థితుల్లో ఉండాలి. అనేక మందిని మనం మీట్ అవుతూ ఉంటాం, అక్కడ మనం సాక్షులుగా ఉండాలి. యేసుక్రీస్తు చెప్పాడు కదా, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మీరు నాకు సాక్షులుగా ఉండమన్నారు కదా. ఆయనకి సాక్షులుగా మన జీవితంలో అది నేర్చుకోవాలి మనం. దేవుడు నాకు అది నేర్పిస్తూ వచ్చాడు. చాలాసార్లు దేవుని సన్నిధిలో నేను గడుపుతూ వచ్చినప్పుడు
దేవుడు నాకు నేర్పించినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ది గాడ్, బట్ మోర్ దాన్ దట్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. హౌ ఫార్ యు ఆర్ బికేమ్ అన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తులో నువ్వు నేను ఎంతవరకు మార్పు చెందుతాను. డోంట్ బీ టూ బిజీ ఇన్ డూయింగ్ ద గాడ్స్ వర్క్. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు డూ ద గాడ్స్. అఫ్ కోర్స్ మనం దేవుని పని చేయాలి. నేను చేస్తూ వచ్చాను, చాలా చేస్తూ వచ్చాను. కానీ కొన్నిసార్లు మెకానికల్ అయిపోయింది. వెళ్తున్నాం చర్చిలో, చేస్తున్నాం, కానీ దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి వ్యక్తిగత జీవితంలో ప్రసన్నత నేను అనుభవించలేకపోతా వచ్చాను. కానీ దేవుడు చెప్తా వచ్చాడు, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ క్రైస్ట్, అండ్ మోర్ దాన్ దట్ దేవునిలో నువ్వు ఎంతవరకు నువ్వు ఏమై ఉన్నావు, దేవునిలో నువ్వు నేను ఏమై ఉన్నావు, స్పెండ్ టైం విత్ మీ మోర్ అని దేవుడు చెప్తా వచ్చాడు. అర్ధరాత్రులు లేచి దేవునితో గడపడానికి దేవుడు కృప చేపిస్తూ వచ్చాడు. దేవుడు ఒకసారి తలంపిస్తూ వచ్చాడు, రైట్ డౌన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెవల్యూషన్ మొత్తాన్ని రాయమన్నాడు దేవుడు. నాకు ఇచ్చిన తలంపు అది. బహుశా మీరు దేవునిలో గడిపినప్పుడు గాడ్ విల్ గివ్ సో మెనీ థాట్స్. నేను రాస్తా వచ్చాను. అది రాస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ ఐ కుడ్ ఫీల్. దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ వచ్చాను. ఐ ఎంకరేజ్ దేవుని, ఇది లివింగ్ వర్డ్. ఇట్ విల్ స్పీక్ నాట్ ఓన్లీ ఎ మియర్ వర్డ్స్, బట్ ఇట్ విల్ స్పీక్. దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నిజంగా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. మీ మధ్యన ఈ రీతిగా దేవుడు చేసినటువంటి కొన్ని మాటలు, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, బట్ సమయానుభవం వల్ల నేను ఎక్కువ షేర్ చేసుకోలేకపోతే వచ్చాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి. పాప యొక్క స్కూల్ కోసం ఇక్కడికి వస్తూ వచ్చాము. అది కూడా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మేము కూడా ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి, దేవునిలో ముందుకు సాగడానికి మా కోసం ప్రార్థన చేయని కోరుతూ ఉన్నాను. తర్వాత ఈ మాటలన్నింటినీ దేవుడు తానే నీరు కట్టి ఫలింప చేయగాక. ఆమెన్. చిన్నమాట ప్రార్థన చేసి క్లోజ్ చేసుకుందాం. దయగల తండ్రి, ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ సాయంకాల సమయంలో ఆయన నీ మాటలు కొన్ని షేర్ చేసుకోవడానికి మీరు చూపిన కృపకే వందనాలు. నిజంగా నువ్వు గొప్పవాడవు, మంచివాడవు. ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభా మా జీవితంలో నువ్వు చేసిన మేళ్ళు. ఆయన సమయానుభవంలో కొంతవరకు షేర్ చేసుకుని సహాయం చేస్తూ వచ్చారు. అందుకని నీకు వందనాలు. విన్నవారికి తండ్రి ఉపయోగకరంగా మీరు చేసినందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కనికరించండి. మా జీవితాల్లో ఇంకను ప్రభా నీకు ఇష్టకరంగా, నీకు సాక్షికరంగా ముందుకు సాగడానికి, నీకు సాక్షులంగా ముందుకు సాగడానికి మమ్మల్ని బలపరచమని, మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని, నీరు కట్టి ఫలింప చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య పేరిట ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇక్కడ చేరి వచ్చిన మనకందరికీ ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ప్రేమైన ప్రభా, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని ఆనందింపజేసినందుకు, నూతనపరిచినందుకు, కొత్త విషయాలు నేర్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మీయంగా ఎదగడానికి మాకు సహాయపడుతురండి. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన టీని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.